నేను ట్విన్ ఫ్లేమ్ ఒక ప్రయాణం ఎలా జరుగుతుందో చెప్తాను. ఆధ్యాత్మిక మార్గాల్లో ఎన్నో ఉంటాయి మార్గాలు. అంటే భక్తి మార్గం అని, జ్ఞాన మార్గం అని ఇలా ఇలాంటి మార్గాల్లో ఒకటి ట్విన్ ఫ్లేమ్ మార్గం. ఈ ట్విన్ ఫ్లేమ్ మార్గంలో ఒక స్త్రీ పురుషులు ఇద్దరు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ వీళ్ళ మధ్యలో ఒక ప్రేమ అనురాగ బంధం అనేది ఉంటుంది. ఆ బంధం ఆధారంగా వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. ఆ బంధం ఒక ఉద్దేశం ఆధ్యాత్మిక ఎదుగుదల. అంటే స్త్రీ పురుషులు ఇద్దరు పెళ్లి చేసుకుని పిల్లల్ని కందాము, ఆస్తులు కూడగట్టుకుందాం అనుకునేది మామూలు. భూమి మీద ఆత్మలు ఆ రకంగా బ్రతుకుతాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆత్మలు వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఈ పదం వెతుక్కుంటారు. దీంట్లో వాళ్ళు ఏంటంటే విభజన చెందుతారు. ఒక పదార్థం రెండుగా విభజన చెందుతుంది. అది ఈ భాగంలో అవ్వచ్చు, లేదంటే గుండె భాగంలో అవ్వచ్చు. ఇక్కడైతే వాళ్ళు మంత్ర ట్విన్ ఫ్లేమ్స్, లేదంటే కారణ దేహానికి సంబంధించినటువంటి ట్విన్ ఫ్లేమ్స్. ఇక్కడ కనుక విభజన జరిగితే వాళ్ళు జ్ఞాన ట్విన్ ఫ్లేమ్స్. అంటే వాళ్ళు మన మనసులో పై స్థాయి ఉంటుంది కదా, ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి ట్విన్ ఫ్లేమ్స్ వీళ్ళు. ఒక పదార్థం నుంచి రెండు వేరువేరుగా విడిపోయినట్టుగా వీళ్ళకి దృశ్యాలు కూడా కనిపిస్తాయి. నేను ట్విన్ ఫ్లేమ్ అనే సంగతి నాకు ఎలా తెలుస్తుంది అంటే అది నాకు నా ఆత్మ జ్ఞాపకాల నుంచి వస్తుంది. బయట నుంచి ఎవరో వచ్చి చెప్పేది కాదు. బయట మామూలు వ్యక్తులకు అసలు సంగతి తెలియదు. ట్విన్ ఫ్లేమ్స్కి వాళ్ళ పాత ఆత్మ, వాళ్ళ పొరల్లోంచి ఈ జ్ఞాపకాలు బయటకు వస్తాయి. వచ్చి వాళ్ళకి దృశ్యం కనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే ఇది రకరకాలుగా కనిపించే దృశ్యం. సర్వసాధారణంగా కనిపించే దృశ్యం ఏంటంటే ఒక కణం ఇట్లా విడిపోయి రెండుగా విభజన చెంది ఒకటి స్త్రీగా ఒకటి పురుషుడుగా విడిపోయినట్టుగా వాళ్ళకి కంటి ముందు దర్శనాల్లో కనిపిస్తుంది, లేదంటే కళల్లో కనిపిస్తుంది. వాళ్ళు ఒక నుంచి రెండు అయిపోయారు కాబట్టి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే నా లోపల ఏదో పోగొట్టుకున్నాను అనిపిస్తుంది వాళ్ళకి. ఆ పోగొట్టుకున్న దాన్ని వెతుక్కునే ప్రయత్నంలో ఎన్నో జన్మలు ఎత్తుతారు. ఎందుకు అంటే వాళ్ళు ఈ ట్విన్ ఫ్లేమ్ సంబంధం ద్వారా పూర్ణత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ ట్విన్ ఫ్లేమ్ సంబంధం అనేది మనిషి ఒక లోతుల్లోంచి పొరల్లోంచి ఇది పనిచేస్తుంది. ఇది ఒక ఆధ్యాత్మిక మార్గం. ట్విన్ ఫ్లేమ్ కలయిక, ఆధ్యాత్మిక ప్రయాణం ఇవి కలగలిసి జరిగేటువంటి ఒక విషయం. అంటే మామూలుగా ఎవరికైతే ఆధ్యాత్మిక ప్రయాణం అవుతుందో వాళ్ళు ఒంటరిగా ప్రయాణం చేస్తారు. ట్విన్ ఫ్లేమ్లో ఏంటంటే ఇక్కడ వాళ్ళతో పాటు వాళ్ళ ట్విన్ ఫ్లేమ్ ఉంటారు ఈ ప్రయాణంలో. ఈ ట్విన్ ఫ్లేమ్తో కలవటం విడిపోవటంలో వీళ్ళు ప్రయాణం అనేది జరుగుతుంది. అది ఎలాగో నేను ఈరోజు వివరిస్తాను. ఇది ఒక పవిత్రమైనటువంటి ప్రయాణం. శివశక్తుల యొక్క ప్రేమ ఎంత పవిత్రమో ట్విన్ ఫ్లేమ్ యొక్క ప్రేమ కూడా అంతే పవిత్రమైంది. ఇందులో ఉన్న స్త్రీని డివైన్ ఫెమినైన్ అని, పురుషుణ్ణి డివైన్ మాస్కులైన్ అని అంటారు. ఇది ఒక వినూత్నమైనటువంటి మార్గం. అందరికీ అర్థం కాదు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మార్గం. ఇది మోక్షానికి తీసుకెళ్లేటువంటి మార్గమే. అయితే ఈరోజు మన ఆధ్యాత్మిక ప్రక్రియ ఏ రకంగా జరుగుతుంది, ఆ ఆధ్యాత్మిక ప్రక్రియలో జరిగేటువంటి రకరకాల దశల్ని, ట్విన్ ఫ్లేమ్ ప్రయాణంలో వచ్చేటువంటి వివిధ దశల్ని కలిపి చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ట్విన్ ఫ్లేమ్స్ పై స్థాయిలో విడిపోయినప్పుడు వాళ్ళ స్పందనని పోగొట్టుకుంటారు. వాళ్ళు దిగువ తలాల్లోకి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు సంస్కృతుల్లో పుట్టచ్చు. అంటే పురుషుడు బహుశా ఎక్కడైనా గల్ఫ్ దేశాల్లో పుట్టచ్చు, స్త్రీ ఎక్కడో ఆస్ట్రేలియాలో పుట్టచ్చు, రకరకాల రేసెస్లో పుట్టచ్చు. ఒకళ్ళు తెల్లవాడిగా పుట్టే ఒకళ్ళు నల్లవాళ్ళుగా పుట్టచ్చు. వీళ్ళు విడిపోతారు. వీళ్ళ కలయిక అనేది సృష్టి ఆధీనంలో జరుగుతుంది. అంటే సృష్టిలో ఉన్న శక్తులు వీళ్ళు దగ్గరికి తెచ్చే ప్రయత్నం చేస్తారు సరైన సమయం వచ్చినప్పుడు. వీళ్ళు ఎందుకు పుడతారు అంటే వాళ్ళ ఆధ్యాత్మిక స్పందన పెంచుకోవటానికి, సాధన చేయటానికి, మోక్షం పొందటానికి, తర్వాత రకరకాల పాఠాలు, ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవడానికి వాళ్ళ భూమి మీద పుడతారు.
దానివల్ల వాళ్ళకి వ్యక్తిత్వ వికాసం, వాళ్ళ మానసిక వికాసం జరుగుతుంది. వాళ్ళల్లో తెలివి, జ్ఞానం అనేది ఈ బంధం ద్వారా పెంచుకుంటారు. కానీ మనం భూమి మీద పుట్టినప్పుడు ఇక్కడ మాయకు అమ్ముకుని ఉంటుంది. ఈ మాయను దిగువ స్పందనలోకి వెళ్ళేసరికి ట్విన్ ఫ్లేమ్స్ వాళ్ళు మర్చిపోతారు ట్విన్ ఫ్లేమ్ అనే సంగతి. వాళ్ళు పెరిగే సమయంలో కూడా వాళ్ళకి అంత గుర్తుండదు. అప్పుడప్పుడు కొంత జ్ఞాపకాల్లో వస్తుంది. అది ఏ రకంగా వస్తుందంటే, నాకు ఎవరో ఉన్నారు ఒకళ్ళు, నా కోసమే పుట్టిన వాళ్ళు, నేను వాళ్ళ కోసమే పుట్టాను, వాళ్ళు నా జీవితంలోకి వస్తారు, నాకు కనిపిస్తారు. అలాంటి ప్రత్యేకమైనటువంటి ఆత్మ ఇంకొకటి లేదు, నాకు తెలుసు అనేది ఒకటి ఎక్కడో వాళ్ళకి లోతుల్లో ఉంటుంది ఆ జ్ఞాపకం. అంటే ఇది ఎక్కడో ఆత్మస్థాయి నుంచి వచ్చేటువంటి జ్ఞాపకం. వీళ్ళు స్పందన తక్కువ ఉండటం మూలంగా భూమి మీద అప్పుడప్పుడు ఏంటంటే కొద్దిగా సమస్యలు ఉన్న ఇళ్లలో కూడా పుడతారు. వీళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలలో భాగంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇంటికి సంబంధించిన డిఎన్ఏలో ఉన్నటువంటి కర్మని కూడా తుడుస్తారు. తుడవటం వల్ల ఏంటంటే వీళ్ళ స్పందన పెరుగుతుంది. ఆ స్పందన పెరిగే కొద్దీ వీళ్ళకి మర్చిపోయినటువంటి జ్ఞాపకాలు తిరిగి రావటం మొదలవుతాయి. అయితే ముందు దిగువ స్పందనలో ఉన్నప్పుడు వాళ్ళకి జీవితం అర్థం కాదు, వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి. నేను అందరిలా లేను అన్న సంగతి వాళ్ళకి అర్థమవుతుంది. పెళ్లి పట్ల వాళ్ళ ఆలోచనలు చుట్టుపక్కల వాళ్ళకి భిన్నంగా ఉంటాయి. మామూలుగా ఏంటంటే పెళ్ళంటే అందరూ సంపాదన ఎంత, ఆస్తి ఎంత, అందం ఉందా లేదా, పేరు పరపతి ఇట్లాంటివి చూసి పెళ్లి చేసుకుంటారు, కులం అని, మతం అని. ట్విన్ ఫ్లేమ్స్కి అవన్నీ పట్టవు. ట్విన్ ఫ్లేమ్స్ ఏంటంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. ఆ మనిషి కోసమే వాళ్ళు వేచి ఎన్నో జన్మలు బట్టి ఉన్నారనేది ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు మీకు చాలా గాథలు ఉంటాయి మనకి, లైలా మజ్ను అని. అట్లాంటి గాథలు మీకు చాలా లోతుల్లో మీరు చూశారు అంటే కొంత ట్విన్ ఫ్లేమ్ సంబంధాన్ని వ్యక్తపరుస్తాయి అనమాట ఆ గాథలు. వీళ్ళు చాలా తీవ్రమైనటువంటి భావోద్వేగాలు లోతు నుంచి అనుభవించగలుగుతారు. ప్రేమని చాలా లోతు నుంచి అనుభవించగలుగుతారు. బాధని కూడా, అంటే వాళ్ళ ప్రియుడికో ప్రియురాలకో దూరం ఎప్పుడు వాళ్ళకి కలిగే వ్యధ అనేది చాలా లోతుల్లోంచి వాళ్ళని కదలి చేస్తుంది. దానివల్ల వాళ్ళు తీవ్రమైనటువంటి నొప్పికి గురి అయ్యి ఎన్నో నెలలు, ఏళ్ళు ఆ నొప్పిలో ఉండిపోయి దాంట్లోంచి బయటపడటానికి సాధన చేస్తారు. ఆ సాధన చేసి బయటకు వచ్చే ప్రయత్నంలో వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక ప్రయాణం అంటే నన్ను నేను తెలుసుకునేటువంటి ప్రయాణం అది. అయితే ఈ లోతుల్లోంచి వీళ్ళకి ప్రేమని అనుభవించగలిగేటువంటి శక్తి ఉంది కాబట్టి, వీళ్ళు లోతుల నుంచి ప్రేమించగలరు కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి ట్విన్ ఫ్లేమ్ ఫెనామినన్ అనేది వీళ్ళకి ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎవరికైనా కూడా సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకుంటుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో మన ఎన్నో జన్మాల జ్ఞాపకాలు ఉంటాయి. ఇది తెరుచుకోవటంతోనే ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే స్వాదిష్టాన చక్రం. ఇక్కడ పై బొమ్మలో మీకు ఆరెంజ్ కలర్లో చక్రం ఉంది చూడండి, అదే స్వాదిష్టాన చక్రం. అయితే ఈ ట్విన్ ఫ్లేమ్స్లో ఒకళ్ళకి గనక వాళ్ళకి కుండలిని సిమ్టమ్స్ మొదలయ్యాయి అంటే వాళ్ళకి ఈ సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకునే వాళ్ళకి సింక్రానిసిటీస్ 11 కనిపించడం, కళలు ఎక్కువ అవటం, వాళ్ళ మనిషి ఎవరో అంటే వాళ్ళ ప్రియుడో ప్రేయస్సో అక్కడ బయట ఉందన్న సంగతి వాళ్ళ జ్ఞాపకానికి రావటం, వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళు ట్విన్ ఫ్లేమ్ అనే విషయం అర్థం కావటం. అంటే కొంతమందికి ఏంటంటే వాళ్ళు ట్విన్ ఫ్లేమ్ అనేది వాళ్ళకి ఆ పదం తెలియకపోయినా వాళ్ళు ఎన్నో జన్మాల ప్రేమికులు అన్న సంగతి వాళ్ళ జ్ఞాపకం వస్తుంది. గత జన్మల్లో ఏదో జన్మల్లో నాకు ప్రేయసి ఉంది, విడిపోయింది, ఇంకా వెతుక్కుంటున్నాను ఆ ప్రేయసి కోసం అనేటట్టుగా వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. అయితే వీళ్ళు ఏదో ఈ సృష్టి వీళ్ళ మొత్తం కథని రాసినట్టుగా వీళ్ళు అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో కలుస్తారు, అకస్మాత్తుగా కలుస్తారు, కలిసి ఒకళ్ళనొకళ్ళు గుర్తుపడతారు, మళ్ళీ అనుకోకుండా విడిపోతారు. ఈ కలుసుకోవటం విడిపోవటంలోనే వీళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణం ముందుకు వెళ్తుంది. చాలా మటుకు ఈ ప్రయాణం అర్థం కాకుండా ఉంటుంది. అంటే ట్విన్ ఫ్లేమ్స్ ఎవ్వరు అయితే ఈ ప్రయాణంలో ఉన్నారో
వాళ్ళకి ప్రయాణం ముందుకు ఏ రకంగా వెళ్తుంది ఆధ్యాత్మిక ప్రక్రియ వాళ్ళకి బోధపడదు, అంత చీకటిగానే అనిపిస్తుంది. ఆ చీకటిలోనే వాళ్ళకి అంధకారంలోనే ప్రయాణం ముందుకెళ్తున్నట్టుగా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో బంధం ఎంత లోతుల్లో ఉంటుందంటే కళలు కూడా కలిపి వస్తాయి వీళ్ళకి. చాలా మంది వాళ్ళ ట్విన్ ఫ్లేమ్ ని ముందు కళలోనే చూస్తారు, కలవక ముందు. అంతేకాకుండా గత జన్మల్లో వాళ్ళు వేరే తలాల్లో, ఇది ఒక తలంలో జరిగే ప్రయాణం కాదు, అప్పుడప్పుడు ఈ ట్విన్ ఫ్లేమ్ ప్రయాణం అనేది కాలం, స్థానం అన్నిటి అధిగమించి జరిగేటువంటి కథ ఇది. అంటే ఇది ఎలా ఉంటుందంటే, నేను ఈ జన్మలో భూమి మీద ఇక్కడ నేను నా ట్విన్ ఫ్లేమ్తో ఉన్నాను అంటే, ఇక్కడ కథ ముగింపు అవ్వగానే ఇంకేదో తలంలో మళ్ళీ నా ట్విన్ ఫ్లేమ్తో నేను అక్కడ నా ప్రయాణం జరుగుతోంది. లేదు, ఇక్కడ ఉండగానే ఇంకో తలంలో నా ట్విన్ ఫ్లేమ్తో నేను అక్కడ నాకు ఒక కథ నడుస్తోందని వీళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, ఒకటేసారి 2-3 వేరు జీవితాలు, వేరు తలాలు, అందులో వాళ్ళ ట్విన్ ఫ్లేమ్తో గడుపుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇవి వాళ్ళ కంటికి కనిపిస్తాయి. అంటే వాళ్ళకి ఉదాహరణకి వాళ్ళ భూమి మీద ఉన్నారు, వాళ్ళ ముందు ఒక ఇసుక కుప్ప ఉందనుకోండి. ఒక అమ్మాయి ఉంది ట్విన్ ఫ్లేమ్, తన ముందు ఒక ఇసుక కుప్ప ఉంది. ఆ ఇసుక రేణువులో ఆమె దగ్గరగా చూడంగానే ఆ రేణువు పెద్దదయ్యి ఆ రేణువులో ఒక లోకం తెరుచుకుని ఆ లోకంలో తన ట్విన్ ఫ్లేమ్తో తన ఆ లోకంలో ఉన్నట్టు తనకు కనిపిస్తుంది. ఇది అంత లోతుల్లోంచి చాలా ఒక రహస్యకరమైనటువంటి ప్రయాణం ఇది. అయితే ఈ ట్విన్ ఫ్లేమ్ ప్రయాణం ఎందుకంటే ఇది ఎక్కువగా ఈ ప్రాసెస్ మొదలైనప్పుడు మనం మనోమయ కోశంలో ఉంటాం కదా. ఈ మనోమయ కోశం అంటే ఈ స్వాధిష్టాన చక్రం. ఇక్కడ చూడండి, మనకి రకరకాల కోశాలు ఉంటాయి. బయట ఉన్నది అన్నమయ కోశం అంటే భౌతిక దేహం, ప్రాణమయ కోశం, చక్రాలు, కుండలిని ఇక్కడే ఉంటాయి. మనోమయ కోశం అంటే ఇది మన జలతత్వం, భావోద్వేగాలు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ భావోద్వేగాలన్నీ చాలా తీవ్రంగా పైకి కిందకి సముద్రంలో అలలు ఎగసి పడుతున్నట్టుగా ఉంటాయన్నమాట. అందుకనే ట్విన్ ఫ్లేమ్ ప్రయాణంలో చాలా తీవ్రమైనటువంటి భావోద్వేగాలకి వీళ్ళు లోనవుతారు. ఈ భావోద్వేగాల్ని అప్పుడప్పుడు తట్టుకోలేక వీళ్ళు విడిపోతూ ఉంటారు కూడా. అంతేకాకుండా ఈ ట్విన్ ఫ్లేమ్స్ ఆధ్యాత్మికంగా ఎదిగేటువంటి ప్రయాణంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఒకళ్ళు భయాలు ఒకళ్ళకి చూపుతారు. ఉదాహరణకి అమ్మాయి ట్విన్ ఫ్లేమ్ లో గనక ఈ అబ్బాయి నన్ను ఏదో రోజు వదిలేస్తాడు, నన్ను వదిలేస్తాడు అనే భయం ఈ అమ్మాయిలో ఉందనుకోండి, ఆ అబ్బాయి నిజంగానే వదిలేసి వెళ్ళిపోతాడు. ట్విన్ ఫ్లేమ్ ఏం చేస్తాడు, మీ భయాన్ని మీకు నిజం చేసి చూపుతాడు. ఎందుకు అలాగా అంటే, మనం భయాన్ని ఎదుర్కొన్నప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం కాబట్టి. మన లోపల అహంకారం ఏ రకంగా మనల్ని పీడిస్తోంది, ఏ రకంగా మనల్ని కిందకి లాగుతుంది అనే విషయం ట్విన్ ఫ్లేమ్ మీకు చూపిస్తాడు. మీ ట్విన్ ఫ్లేమ్ మీలో ఉన్న దోషాన్ని మీకు అర్థం పడుతుంది. ఇదిగో చూడు, నీలో ఈ దోషాలు ఉన్నాయి, నువ్వు మార్చుకోవాలని. అప్పుడప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు మన భయాలు మన కళ్ళ ముందుకు వస్తాయి. మనం చచ్చినట్టు ఆ భయాల్ని చూడాల్సి వస్తుంది. మనలో ఉన్న దోషాలు మన కంటికి కనిపిస్తాయి. మనల్ని మనం మార్చుకోవాల్సి వస్తుంది. అంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలాంటి ప్రయాణం అంటే, నాలో ఉన్న చీకటిని నేను చూసుకోగలుగుతున్నా. ఎలా చూసుకోగలుగుతున్నా? నా ట్విన్ ఫ్లేమ్ ద్వారా చూసుకోగలుగుతున్నా. నాలో ఉన్న భయాలని నిజం చేసేది నా ట్విన్ ఫ్లేమ్. అది నిజమైతే వాటిని ఎదుర్కొని వాటిని అధిగమించి నేను వాటి నుంచి విముక్తి పొందుతాను. కాకపోతే అది జరిగేటప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది ప్రయాణం. మీ ట్విన్ ఫ్లేమ్ లాగా ఇంకొకళ్ళు మీకు ఉండరు. మీ ట్విన్ ఫ్లేము మీరు అబద్ధాలు ఆడుతుంటే పక్కన కూర్చొని చప్పట్లు కొట్టరు. అబద్ధం ఆడుతుంటే అబద్ధం ఆడుతున్నామని చెప్తారు. అంత పవిత్రమైన బంధం ఇది. దీంట్లో మనిషి తన నిజాయితీ వైపు వెళ్తాడు. ఇది అబద్ధ ముసుగుల్లో జరిగేటువంటి ఒక ప్రయాణం కాదు. దీనికిను ఆధ్యాత్మిక ప్రయాణం ఈ రెండు కలగలిసి జరుగుతాయి వీళ్ళకి. ఇది మోక్షం కేసి తీసుకెళ్లేటువంటి ప్రయాణం. అప్పుడప్పుడు ఏమవుతుందంటే, ఈ ట్విన్ ఫ్లేమ్స్ లో ఒకళ్ళకి ఆధ్యాత్మిక సిమ్టమ్స్ మొదలైపోయి వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగి వాళ్ళు ట్విన్ ఫ్లేమ్ అన్న సంగతి గ్రహిస్తారు. రెండో వాళ్ళు
బహుశా వాళ్ళకి ఇంకా ప్రక్రియ మొదలు కాలేదు, వాళ్ళు ఇంకా గ్రహించరు. గ్రహించినా గ్రహించకపోయినా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కలుసుకున్నప్పుడు వాళ్ళు చాలా ప్రేమలో పడిపోతారు. అంటే ముఖ్యంగా ఈ జ్ఞాన ట్విన్ ఫ్లేమ్స్ అనుకోండి, అంటే ఇక్కడి నుంచి విభజన చెందిన వాళ్ళు అనుకోండి, చాలా వాళ్ళు ప్రేమలో పడిపోతారు. ఎక్కువ ఉంటుంది ప్రేమ. ఒకవేళ వీళ్ళు మంత్ర ట్విన్ ఫ్లేమ్స్ అంటే కారణ దేహానికి సంబంధించినటువంటి ట్విన్ ఫ్లేమ్స్ ఇక్కడ విభజన చెందారు వీళ్ళు. వాళ్ళైతే మొత్తం ఈ భావోద్వేగాలన్నింటినీ అధిగమించేసి సబ్ కాన్షియస్ మైండ్ ఖాళీ అయిపోయి వీళ్ళు ఆఖరిన కలుస్తారు. వీళ్ళు కలిసినప్పుడు వీళ్ళది ఎలా ఉంటుందంటే కేవలం నేను నీ జీవితంలో ఉన్నా, నువ్వు నా జీవితంలో ఉన్నా అంటే ఒక ప్రెసెన్స్ లాగా ఉంటారు ఇద్దరు ఒకరి జీవితంలో ఒకళ్ళు. ఇక్కడ వాళ్ళకి ఇచ్ఛాశక్తి ఉంటుంది. ఏంటంటే నేను నా ట్విన్ ఫ్లేమ్తో కలిసి ఉండాలని ఒక ఇచ్ఛ మటుకు ఉంటుంది. అంతకు మించి ఇంకేది అక్కడ గొడవలు, ఈ తోపులు ముందుకు వెనక్కి లాక్కోటాలు, ఈ మానసిక ఘర్షణ ఇదంతా అక్కడ ఉండదు మంత్ర ట్విన్ ఫ్లేమ్స్కి. కానీ జ్ఞాన ట్విన్ ఫ్లేమ్స్కి మటుకు ఖచ్చితంగా ఉంటుంది. అయితే మనకి అర్ధనారీశ్వర తత్వం మన దేహంలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎడం వైపు స్త్రీతత్వం, కుడివైపు పురుషతత్వం. ఇప్పుడు ఈ స్త్రీ పురుష తత్వం మీకు ట్విన్ ఫ్లేమ్స్ లో కూడా ఉంటుంది. వాళ్ళు ఒక పదార్థం రెండుగా విభజన చెందినా కూడాను ఇద్దరిలోనూ మళ్ళీ స్త్రీతత్వం పురుషతత్వం ఉంటుంది ఇద్దరిలోనూ. అయితే మనకి అర్ధనారీశ్వర తత్వం కొంత మన స్వాదిష్టాన చక్ర భాగంలో ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఒక ఆత్మ పురుషుడిగా పుట్టాలన్నా, స్త్రీగా పుట్టాలన్నా అలా పుట్టగలిగేటువంటి శక్తి మనలో ఎక్కడి నుంచి వస్తుందంటే స్వాదిష్టాన చక్రంలో స్త్రీగాను పురుషుడుగాను రెండింటిగాను పుట్టగలిగేటువంటి శక్తి మనకు ఉంటుంది. మన ఆత్మ ఎదుగుదల బట్టి, మనకు ఎలాంటి అనుభవాలు కావాలి అనే దాన్ని బట్టి, మన కర్మ బట్టి మనం స్త్రీగాను పురుషుడుగాను మనం పుట్టే నిర్ణయం తీసుకుంటాం. దానికి అనుకూలంగా మన తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పుడే అక్కడ మనకి ఇంచుమించు 5-6 నెలల్లో మనం స్త్రీగానో పురుషుడుగానో ఆ శిశువు రూపం అనేది మారుతుంది. ఆ శిశువు అమ్మాయి బదులు అబ్బాయిని కూడా పుట్టచ్చు. అది ఆత్మ నిర్ణయం తీసుకుంటుంది. అలా రెండింటిగా పుట్టగలిగే శక్తి ఎందుకు ఉంది అంటే స్వాదిష్టాన చక్రంలో మీకు ఆ స్త్రీ పురుష తత్వాలు రెండు ఉంటాయి కాబట్టి. అంతేకాకుండా ఇక్కడ 3వ కంట్లో మీకు శివుడు శక్తి అర్ధనారీశ్వరునిగా ఉంటారు. మన దేహంలో ఇడానాడి ఏదైతే మీకు ఇక్కడ కింద బొమ్మలో కనిపిస్తుంది చూడు, రెండు ఇట్లాగా జంట పావుల పైకి లేస్తున్నాయి చూడండి వెన్ను మీద, అవి ఇడానాడి పింగళనాడి. ఇడానాడి మీకు ఎడం వైపు వెన్ను కింద భాగం ఎడం వైపు నుంచి పైకి లేస్తుంది. ఇది స్త్రీ నాడి, అంటే దీని తత్వం స్త్రీ తత్వం. పింగళ నాడి పురుష తత్వం. ఈ రెండు నాళ్ళు వెన్నులో ఇలా ముందుకి వెనక్కి కదులుతూ అవి ఎక్కడెక్కడైతే కలుస్తాయో అక్కడ చక్రాలు అనేవి ఏర్పడతాయి. ఆ చక్ర స్థానాలు అన్ని దాటుకుంటూ ఇక్కడికి వచ్చి కలుస్తాయి. ఎక్కడైతే అక్కడ కలుస్తాయో ఇక్కడ స్త్రీతత్వం పురుషతత్వం ఇక్కడ కలుస్తుంది కాబట్టి మీకు శివశక్తులు ఇక్కడ కనిపిస్తారు. ఈ ఇడానాడి పింగళ నాడి పైన వచ్చి ఇక్కడ కలిసేసరికి మన దేహం కుడి ఎడమ ఐక్యం అవుతాయి అన్నమాట. అలా ఐక్యమైనప్పుడు మనకి ఈ గుర్తు కనిపిస్తుంది. ఇది చూడండి, ఇదిగోండి ఇలాంటి గుర్తులు కనిపిస్తాయి. అంటే ఇట్లా ఇన్ఫినిటీ నంబర్ కనిపించటం, మీకు అర్ధనారీశ్వరుడు శివుడు శక్తి అర్ధనారీశ్వర రూపంలో అలా కలగలిసి కనిపించటం, ఇది మామూలుగా ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా జరుగుతుంది. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో కూడా జరుగుతుంది. కొద్దిగా తేడాగా వస్తాయి వాళ్ళకి ఈ సంకేతాలు. ఒక మామూలు మనిషికి వచ్చిన ఒరబొరసు కూడా కనిపిస్తుంది మామూలు మనిషికి. ఈ సంకేతాలే కాకుండా ట్విన్ ఫ్లేమ్కి వేరే సంకేతాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి మీకు ఈ భాగంలో కూడా అర్ధనారీశ్వర తత్వం అనేది ఉంటుంది. మీకు ట్విన్ ఫ్లేమ్స్ విడిపోయింది కూడా ఇక్కడే. ఒకవేళ ట్విన్ ఫ్లేమ్ దేహంలో ప్రాణ ప్రవాహం పైకేసి వెళ్తూ ఈ స్థాయి దాటి పైకి వెళ్ళింది అనుకోండి,
ఎక్కడైతే వాళ్ళు ట్విన్ ఫ్లేమ్తో అక్కడ విడిపోయారో ఆ స్థాయి దాటి పైకి వెళ్తే వాళ్ళు అక్కడ ట్విన్ ఫ్లేమ్తో కలిసి ఉంటారు వాళ్ళు. కాబట్టి ఈ ట్విన్ ఫ్లేమ్స్ వీళ్ళు పుట్టిందే పై స్థాయి, అంటే ఈ దేహంలో మనకి ఈ భాగంలో మన హయ్యర్ మైండ్ ఉంటుంది, ఆ స్థాయిలో వాళ్ళ కలయిక జరగాలి ఆస్ట్రల్ ట్విన్ ఫ్లేమ్స్కి. ఆ కలయిక కోసమే వాళ్ళు ఎన్నో జీవిత కాలాలు పుడతారు. ఇక్కడ నేను ఒక మామూలు మనిషి దేహంలో ఆధ్యాత్మిక ప్రయాణం జరిగేటప్పుడు అతను ఏం దశల్లోంచి వెళ్తాడు అనేది వివరిస్తున్నాను. దీని మీద వివరంగా నేను ఒక వీడియో చేసి ఉన్నాను, దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఆ వీడియో మీరు చూడొచ్చు. అయితే ముందు మనకి ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలవుతుందంటే, ఇది మనిషి ప్రయత్నంతో కొంతవరకు మనం వెళ్ళగలుగుతాం. మనకి శక్తిపాతం అనేది విశ్వం నుంచి రావాలి, గురువు నుంచో దైవం నుంచో రావాలి. ఆ శక్తిపాతం మనకు అందుకున్నాకే, అంటే శక్తిపాతం ఎలా ఉంటుందంటే మన పైనుంచి ఏదో వెలుతురులా మన మీదకి వస్తున్నట్టు అలా మన మీద పడుతుంది. మనకి కొత్తలో ఏంటంటే ఇది పడుతుందన్న సంగతి తెలియదు. మన దృష్టికి మన ధ్యాసకి వచ్చేసరికి చాలా ఏళ్ల బట్టి మన మీద కురిసి దాని ధార చాలా పెద్దదయ్యాకే మన దృష్టికి వస్తుంది. ఈలోగా అది కురిసినా కూడా మనకి తెలియదు. అయితే మనం ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాము అనగా మన మీద ఈ శక్తిపాతం జరుగుతుంది. ఈ శక్తిపాతానికి ఈ శరీరానికి అర్థం కాదు. శరీరానికి ఇది షాక్ లాంటిది. ఇదేదో బయట పదార్థం వచ్చి ఒంట్లో పడింది, దాంట్లో పడింది అని శరీరానికి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక షాక్లోకి వెళ్తుంది. ఆ షాక్లోకి వెళ్ళినప్పుడు మనకి తరచుగా జలుబు, జ్వరం రావటం, ఒళ్ళు నొప్పులు రావటం, కుండలిని సిమ్టమ్స్ రావటం అనేవి అవుతాయి. మనలోకి దిగిన ప్రాణ కుండలిని సిమ్టమ్స్ అన్నీ మన దేహంలో జరుగుతున్నప్పుడు మన జీవితం నుంచి చాలా విషయాలను తీసేస్తుంది. మనం గతం తాలూకు విషయాలన్నిటి నుంచి మనం తెంచేసుకుంటాం ఒక స్థాయిలో. ఆ తెంచేసుకున్నప్పుడు చాలా విషయాలు మన జీవితంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు మనకి ఎలా అనిపిస్తుందంటే ఒక చావులాగా, ఒక శూన్య స్థితిలో చేరినట్టుగా, అక్కడ ఎవరూ లేనట్టుగా, బంధాలు తెగిపోయినట్టుగా, ఉన్న ఊరు నుంచి తెగిపోయినట్టుగా, ఉన్న మనుషుల నుంచి తెగిపోయినట్టుగా, ఉద్యోగం పోవచ్చు, ఏమైనా కూడా అవ్వచ్చు ఇక్కడ. ఇలాంటప్పుడు ఏంటంటే కొద్దిగా బాధలోకి వెళ్ళిపోతాం. ఓ చీకటి పరిస్థితిలాగా ఏర్పడుతుంది. ఇక్కడ చాలా భయాల్లో కూరుకుపోతాం, చాలా ఏడుస్తాము, మానసిక వేదనకు గురి అవుతాం, వైరాగ్యం వచ్చేస్తుంది, ఒక శూన్య స్థితిలో వేలాడుతున్నట్టుగా ఉంటుంది. ఈ నొప్పి బాధ చావులాగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ అహంకారం నశిస్తుంది ఒక స్థాయిలో. ఈ అహంకారం నశించాలి ప్రక్రియలో. అది నశిస్తూ ఉంటే మనకి చాలా బాధ అనిపిస్తుంది. ఈ దశ మనకి కొన్ని నెలల నుంచి కొన్నేళ్ళు ఉండొచ్చు. తర్వాత ఏమవుతుందంటే క్రమేపీ మనం దాంట్లోంచి బయటికి వచ్చి మన దేహంలో కాస్త మంచి మార్పులు వస్తాయి. మంచి మార్పులు వచ్చి మనకి ఎలా అనిపిస్తుందంటే గతం నుంచి బయటికి వచ్చాను అని అనిపిస్తుంది. దాన్ని రిజరక్షన్ ఫేజ్ అన్నారు. అంతేకాకుండా ఈ సమయంలో కొంతమందికి ఏదో సాధన కూడా మొదలు పెడతారు. గురువులు లభించటము, వాళ్ళ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తారు. వచ్చి వాళ్ళకి కాస్త స్పందన పెరిగినట్టుగా, వాళ్ళ శరీరం వైబ్రేట్ అవుతున్నట్టుగా, ఏదో కొత్తతనంగా, ఏదో మళ్ళీ తిరిగి పుట్టినట్టుగా, ఒంట్లో ఎక్కువ ప్రాణ ప్రవాహం ఉన్నట్టుగా అట్లా అనిపిస్తుంది. అనిపించి తర్వాత పై స్థాయిలో ఇంకో స్థాయిలో వాళ్ళు అక్కడ నిలదొక్కుంటారు. అంటే వాళ్ళల్లో వచ్చిన మార్పులు ప్రవర్తన మార్పులుగా ఇంటగ్రేషన్ ఆఫ్ ది అవేకనింగ్ ఎట్ అ హయ్యర్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నేను ఇప్పుడు గతం మనిషిని కాను, నేను పూర్తిగా మారిపోయాను. అంటే అది మార్పు మీ జీవితంలో కనిపిస్తుంది. ఇలా మనం చాలాసార్లు ఈ సైకిల్స్లోంచి వెళ్తాం, మళ్ళీ మన మీద ప్రాణ దిగటం, మళ్ళీ ఫేజెస్లోంచి వెళ్తాం, ఇలాగే దశల్లోంచి మనం ఒక సైక్లికల్ ప్రాసెస్గా వెళ్తాం. అయితే ఇలాగే ట్విన్ ఫ్లేమ్లో కూడా వాళ్ళకు కూడా వాళ్ళ ప్రయాణం ఉంటుంది. ఈ ట్విన్ ఫ్లేమ్ ప్రయాణం కూడా ఆధ్యాత్మిక ప్రయాణం. కానీ ఇక్కడ ఏంటంటే ప్రేమబంధంగా ఇది వెళ్తుంది ముందుకి. ఇందాక నేను చెప్పిన ప్రాణ మీద పడటం అన్నా చూడండి, ఆ ప్రాణం మన మీదకి వచ్చినప్పుడు వీళ్ళు ట్విన్ ఫ్లేమ్ అయితే ఏమవుతుందంటే ఇదే దశలో వాళ్ళు ట్విన్ ఫ్లేమ్ అన్న సంగతి, అంటే ఆ మనిషిని కలవటము, లేదంటే ఒకళ్ళు ఉన్నారు బయటని వాళ్ళ కోసం వెతుక్కోవటము, వాళ్ళకి తెలుసు లోపల నుంచి
వాళ్ళకి ఇక్కడే కనిపిస్తుంది. ఒక వస్తువు రెండుగా విభజన చెందినట్టుగా వాళ్ళ కంటికి కనిపిస్తుంది. వాళ్ళకి ఆ ట్విన్ ఫ్లేమ్ కనిపించక ముందే బయట వాళ్ళ కళల్లో కనిపించవచ్చు. ఎవరో జీవితంలోకి వస్తారన్న ఉబలాటం మొదలవుతుంది. వాళ్ళకి లోపల నుంచి ఏదో ఆనందం, ప్రేమ బయటికి పొంగుకొస్తూ ఉంటాయి. వాళ్ళ ప్రేమ కథలకేసి ఆకర్షితులైపోతూ ఉంటారు. ప్రేమ పాటలు చాలా వింటూ ఉంటారు. వీళ్ళకి ఇక్కడ కొద్దిగా కుండలిని సింప్టమ్స్ కూడా మొదలవుతాయి. వాళ్ళకి ఇక్కడ సింక్రానిసిటీస్ రావటము, ఏదో ఇప్పుడు జరగబోతోంది జీవితంలో ఒక చాలా ఆనందకరమైన స్థితిలో ఉంటారు వాళ్ళు. అదే దశలో వాళ్ళు అనుకోకుండా ట్విన్ ఫ్లేమ్ని కలుస్తారు. ఈ ట్విన్ ఫ్లేమ్ని కలవటం, ద మీటింగ్ ఫేజ్, ఈ ట్విన్ ఫ్లేమ్ని కలవటం ఇది ఎలా జరుగుతుందంటే ముఖాముఖి కలవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడో ట్విన్ ఫ్లేమ్ ఫోటోని చూస్తారు, లేదంటే గొంతు ఫోన్లో విని గుర్తుపడతారు. ఈ గుర్తు ఎలా వస్తుంది? ఈ మనిషి నాకు తెలుసు. ఎలా తెలుసు? నా ఆత్మ గుర్తుపడుతుంది ఆ మనిషిని, నేను గుర్తుపట్టట్లేదు. ఈ మనిషి నాకు తెలుసు. నేను జీవితంలో ఇప్పుడు మొదటిసారి చూస్తున్నా ఆ మనిషిని, కానీ చూడంగానే నాకు తెలుసు. ఇప్పుడే కాదు, నాకు ఎన్నో జన్మల నుంచి మనిషి తెలుసు. అలాంటి గుర్తుపట్టడం అది. వీళ్ళు అనుకోకుండా కలవటం, అప్పుడప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు నిజంగానే ముఖాముఖి కూడా కలుస్తారు. కలిసినప్పుడు వాళ్ళకి వాళ్ళు గనక ఇక్కడ విభజన చెందిన ట్విన్ ఫ్లేమ్స్ అయితే వాళ్ళు ప్రేమలో పడిపోతారు, చాలా ఎక్కువగా ప్రేమలో పడిపోతారు. ఇక్కడ విపరీతంగా ఒంట్లో హార్మోన్స్ విడుదలవుతాయి, విపరీతంగా భావోద్వేగాలు బయటికి వెలువలా వస్తూ ఉంటాయి. పైగా వీళ్ళ కలయికని ఈ సృష్టి దగ్గరుండి మరీ జరిపిస్తుందన్నమాట. ఎందుకంటే ఇది రెండు ఆత్మల కలయిక, రెండు మనుషుల కలయిక కాదు, రెండు ఆత్మల కలయిక. ఇది చాలా పవిత్రమైనటువంటి కలయిక అవటం వల్ల ఈ సృష్టినే, దానికి రచన, వాళ్ళిద్దరి దగ్గరికి రావటం, ఆ సన్నివేశాలు అన్నీ సృష్టి నిర్ణయిస్తుంది. ఈ వాళ్ళు కలుసుకున్నప్పుడు చాలా ఎక్కువగా ప్రేమలోకి వెళ్ళిపోతారు. ట్విన్ ఫ్లేమ్ ఎట్లా అంటే ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూస్తుంటే వాళ్ళకు వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు అది మునిగిపోతారు అనమాట. అది అలాంటి ప్రేమ, అంత కెమిస్ట్రీ ఉంటుంది ఆ ప్రేమలో. అయితే ఇక్కడ ఈ దశలో ఏంటంటే విపరీతంగా హార్మోన్స్ అనేవి ఒంట్లో విడుదలవుతాయి. ఈ ప్రేమ హార్మోన్స్ అన్ని చాలా ఉత్పత్తి అయిపోయి కాస్త వాటి ఉత్పత్తి తగ్గిపోగానే భయాలు రావటం బయటికి మొదలవుతాయి. ఇక్కడ అహంకారం ఎక్కువగా బయటికి వస్తుంది. ఇప్పుడు మనలో అహంకారం రకరకాల రూపాల్లో ఉంటుంది. అది మనం ఇతరుల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం, మనలో ఉన్న దోషాలను మనం చూసుకోకుండా కప్పుపుచ్చుకునే ప్రయత్నం, ఎదుటి వాళ్ళలో దోషాలే మనకు కనిపిస్తాయి. మన లోపల దురహంకారం ఏ రకంగా తల ఎత్తి చూపిస్తోంది అనేది మనం గుర్తించాం. మనకి తెలియదు కానీ మనల్ని చూసి ఎదుటి వాళ్ళు గుర్తుపడతారు. ముఖ్యంగా ట్విన్ ఫ్లేమ్స్ అయితే ఒకళ్ళ దోషాలకు ఒకళ్ళు అద్దాలు పడతారు. దాంతో ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరి మధ్యలో విభేదాలు, ప్రేమ చాలా ఉంటుంది, మళ్ళీ ఇద్దరు ఒకరితో ఒకరు బాగా ఆ గొడవలు కూడా వచ్చేస్తాయి. ఇద్దరు ఒకళ్ళు ఉన్న ఒక భయాలని రేకెత్తిస్తారు. ఆ రిలేషన్షిప్పే అలా ఉంటుందన్నమాట. ఇద్దరిలో ఒకళ్ళకి ఏదైనా భయం ఉంటే రెండో వాళ్ళు అదే భయాన్ని వాళ్ళకి చూపిస్తారు. ఎందుకంటే ఇది ఒకళ్ళు సవరించుకుని ఆధ్యాత్మికంగా ఎదిగేటువంటి ఒక ప్రయాణం ఇది. ఎదుటి మనిషిలో దోషాలు కప్పుబుచ్చేసేసి అంతా బాగుంది అని చెప్పే ప్రయాణం కాదు ఇది. మన లోపల ఉన్న చీకటి మనం చూసుకోగలగాలి, దానికి సవరణ చేసుకోగలగాలి. అదే ఆధ్యాత్మిక ప్రయాణం. ఇందులో మనం మనిషిగా ఎదగాలి. దానికి తోడ్పడటానికి మన ట్విన్ ఫ్లేమ్ మన జీవితంలో ఉంటారు. ఇలా అహంకారం వాళ్ళకి తలెత్తి ఇద్దరిలోనూ కొట్లాట్లు వస్తాయి. ఒకళ్ళు పారిపోతే ఇంకోళ్ళు వెంటబడతారు, వెనక్కిరా అని తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా ముందుకి వెనక్కి ఊగిసలాట అనేది ఈ ప్రేమలో ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఒకళ్ళు తట్టుకోలేక వాళ్ళు
వద్దనుకుంటారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే రెండో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, లేకపోతే వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పి. ఆ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా సంతోషంగా ఉండరు, వాళ్ళు కూడా అక్కడ ఏడుస్తూ ఉంటారు. వీళ్ళకి దూరం అయిపోయారని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. కాకపోతే తిరిగి వీళ్ళతో కలిసి ఉండటానికి కూడా వాళ్ళకి మనసొప్పట్లేదు, లేదంటే అక్కడ వాళ్ళ జీవిత పరిస్థితి అనుకూలించట్లేదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో దూరం వస్తుంది. ఆ దూరం వచ్చినప్పుడు ఒకళ్ళు ఇంక వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అలా జరగనప్పుడు ఏమవుతుందంటే, ఎవరైతే ఇలా దూరం అయ్యారో వారిరువురు కూడా వీళ్ళు ఒక చీకటి దశలోకి వెళ్తారు. ఇదే ఈగో, డెత్ అండ్ వాయిడ్. ఇక్కడ ఏమవుతుందంటే అహంకారం కరుగుతోంది కాబట్టి విపరీతంగా ఏడుస్తారు, చాలా తీవ్రమైన వ్యధలో ఉంటారు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఆ బాధ, నొప్పి ఎంత లోతు నుంచి వస్తుందంటే దాన్ని తట్టుకోవడం కూడా వాళ్ళకి కష్టం అవుతుంది. ఏళ్ల తరబడి ఉండొచ్చు బాధ. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే గుండెల్లోంచి ఏదో చీకటి, ఏదో నలుపు బయటికి ఇలా గుండె చీల్చుకుని బయటికి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. ఇక్కడ వాళ్ళకి కొంతమందికి అయితే ఆత్మహత్యలు చేసుకోవాలనేటువంటి ఆలోచన కూడా వస్తుంది. ఇక్కడ చావు ఆలోచన ఎందుకు వస్తుందంటే మనలో మన గతం తాలూకు విషయాల్ని మనం వదిలేసుకుంటున్నాం, వాటి నుంచి విడుదల వస్తుంది. కాబట్టి నేను గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు లేను, చనిపోయాను, పాత నేను చనిపోయాను కాబట్టి అది నాకు ఇప్పుడు చనిపోవాలి అనిపించేటువంటి ఒక కోరికలా వస్తుందన్నమాట. లేకపోతే నేను చనిపోతున్నాను అని ఒక శూన్య స్థితిలో ఉన్నట్టుగా, అసలు జీవితం అటు కదలకుండా అక్కడే ఉండిపోయినట్టుగా, దాంట్లోంచి బయటికి ఎలా రావాలో అర్థం కాకుండా అలా ఉంటుంది పరిస్థితి. ఇక్కడ ఇంకేమనిపిస్తుందంటే నా గతం తాలూకు విషయాలన్నీ వెళ్ళిపోయాక నాకు నేను తెలియట్లేదు, నేనేంటో నాకు అర్థం కావట్లేదు. ముందే ట్విన్ ఫ్లేమ్స్ ఒక పదార్థం నుంచి వేరిపోయి రెండైపోవటం వల్ల వాళ్ళలో పూర్ణత్వం అనేది ఉండదు, ఇద్దరు వేరు అయిపోయి. దాని మూలంగా ఏంటంటే పూర్ణత్వం కోసం వాళ్ళు మళ్ళీ ఆ మనిషిని వాళ్ళ జీవితంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో కలియికతోనే వాళ్ళకి పూర్ణత్వం వస్తుంది, వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ట్విన్ ఫ్లేమ్కి దూరం అయిపోతే వాళ్ళేంటో వాళ్ళకి అర్థం కాదు, ఇంకా గందరగోళం ఎక్కువైపోతుంది వాళ్ళకి. ఇక్కడ వాళ్ళల్లో పూర్ణత్వం లేదు కాబట్టి మళ్ళీ ఆ మనిషిని తెచ్చుకునే ప్రయత్నంలో వెనక్కి, లేదంటే మనిషిని దూరం చేసుకున్నందుకు దుఃఖంలోనే వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. కాకపోతే ఇదంతా అవసరం వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలకి. మనిషి ఒక్క ఆధ్యాత్మిక నిర్మాణం, దేహ నిర్మాణం సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు అది తెరుచుకోదు. దుఃఖంలో ఉన్నప్పుడే ఈ మనిషి ఆధ్యాత్మిక నిర్మాణం, దేహ నిర్మాణం తెరుచుకుంటుంది. అది తెరుచుకుంటేనే దాంట్లో మార్పులు జరుగుతాయి, ప్రాణ ప్రవాహం పెరుగుతుంది. ఇదంతా ఎక్కడవుతుంది? నొప్పి బాధలో అవుతుంది. ఆ నొప్పి బాధలో నేను ఒక స్థాయిలో చనిపోతూ ఇంకో స్థాయిలో మళ్ళీ నాకు పునర్జన్మ అనేది వస్తుంది. ఇక్కడ నా పాత భయాలు వదిలేస్తాను, పాత నేను నా అనేది పోతుంది, అహంకారాన్ని కొంతవరకు కరిగిపోతుంది. ఇది ఎలా ఉంటుందంటే లోతులో నేను చనిపోతున్నాను, నేను చనిపోయినందుకు నేనే ఏడుస్తున్నాను. దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఈ దశలో బయట నుంచి కూడా పరిస్థితులు అలాగే వస్తాయి. ఇక్కడే వాళ్ళు ఏంటంటే ఆ బాధను తట్టుకోలేక సాధన వైపు వస్తారు. వాళ్ళు ఆధ్యాత్మిక సాధన వైపు వచ్చి చాలా పట్టుదలతో ఆధ్యాత్మిక సాధన చేస్తారు. చాలా మంది ఈగో డెత్ ఫేజ్ నుంచి తర్వాత ఫేజ్ నుంచి చూడండి, పర్సనల్ ఇంటిగ్రేషన్ అట్ హైయర్ లెవెల్ అంటే వాళ్ళని మళ్ళీ వాళ్ళు కూడా తీసుకుంటారు ఒక పై స్థాయి స్పందనలో. వాళ్ళలో శక్తిని మళ్ళీ వాళ్ళు కూడా తీసుకుని ఒక పై స్థాయి స్పందనలో వాళ్ళు మళ్ళీ పునర్జీవితం వచ్చినట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. ఇక్కడ ఈ దశలోనే వాళ్ళకి గురువులు అనేవాళ్ళు వాళ్ళ జీవితంలోకి రావటం, వాళ్ళు సాధన అనేది చేయటం, జీవితం వాళ్ళకి ఎక్కువ అర్థం అవటం, అంతేకాకుండా స్పిరిట్ గైడ్స్తో కలవటం, వాళ్ళ మార్గం వాళ్ళకి అర్థం అవటం. ఇక్కడ మనం ఈగో డెత్ ఫేజ్లో మన లోపల కర్మని చాలా మటుకు జ్ఞాన రూపంలో మార్చుకుంటాం. మన లోపల
మన ఆశ పాశాలని తెంచేసుకుంటాం కొంతవరకు. బయట విషయాల్ని అనుకున్నట్టుగా జరగాలి అనేటువంటి ఆ మొండితనాన్ని వదిలేసుకుంటాం. చాలా మటుకు మనం శరణాగతి అనేది ఇక్కడ మనకి వస్తుంది. ఆ తత్వం మనకు వస్తుంది. దానివల్ల మనం జీవితాన్ని కొత్తగా చూడటం నేర్చుకుంటాం. మనల్ని మనం కొత్త వెలుగులో చూసుకోగలుగుతాం. ఈ ట్విన్ ఫ్లేమ్ సంబంధాన్ని కూడా కొత్త వెలుగులో చూడగలుగుతాం. దీనివల్ల మనిషి స్పందన పెరుగుతుంది. ఒక కొత్త స్థాయిలో మనకి జ్ఞానం అనేది ఉదయిస్తుంది మనలో. ఇంకా మనం మన ట్విన్ ఫ్లేమ్ నుంచి దూరంగా ఉన్నాం అనే బాధ మనలో ఉంటుంది కానీ, ఇప్పుడు మనకి ఏంటంటే దూరంలో ఉన్నా కూడా నేను తట్టుకోగలను అనేటువంటి ఒక ధైర్యం వస్తుంది కొద్దిగా. మళ్ళీ ఇక్కడ మనకి ఆధ్యాత్మిక స్పందన అనేది పెరుగుతుంది. అయితే ఇది కూడా సైకిల్గా జరుగుతుంది. మళ్ళీ పర్సనల్ ఇంటిగ్రేషన్ నుంచి మళ్ళీ నోవింగ్ లాంగింగ్ ఫేజ్లోకి వెళ్తాం. అంటే సేక్రెడ్ యూనియన్ ఫేజ్ కాకుండా పర్సనల్ ఇంటిగ్రేషన్ నుంచే మళ్ళీ నోవింగ్ లాంగింగ్ ఫేజ్లోకి వెళ్తాం. అంటే ఇది ఎలా అవుతుంది అంటే, మళ్ళీ కొన్నేళ్ల తర్వాత మళ్ళీ అదే ట్విన్ ఫ్లేమ్ మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి వస్తే, ఆ రాకముందు నుంచే మళ్ళీ మీకు ఏదో ఆనందంగా అనిపించటం, మళ్ళీ మీకు నంబర్స్ అన్ని కనిపించటం, మళ్ళీ ట్విన్ ఫ్లేమ్ మీకు ఏదో ఓపెన్ వాట్సాప్లో హాయ్ పెట్టడం, మళ్ళీ మీరు కొంతకాలం మాట్లాడుకోవటం, మళ్ళీ గొడవలు అవటం, మళ్ళీ విడిపోవటం, మళ్ళీ ఒకళ్ళ వెంట ఒకళ్ళు పట్టడం, మళ్ళీ దుఃఖంలోకి వెళ్ళిపోవటం. ఇది కొంతమందికి 1-2 సార్లు సైకిల్లోంచి తిరుగుతారు. కొంతమంది ఇంకొంతసేపు ఎక్కువ తిరుగుతారు. ఈ రన్నింగ్ చేసింగ్ ఫేజ్ ఏంటి అంటే, ఒకళ్ళు పారిపోతుంటే ఒకళ్ళు వెంటబడుతూ ఉంటారు. అప్పుడప్పుడు అబ్బాయి పారిపోతే అమ్మాయి వెంటబడుతుంది, అమ్మాయి పారిపోతే అబ్బాయి వెంటబడుతుంది. ఇదేంటి అంటే, మనం గనక మన దేహంలో ఇడా పింగళ నాడుని చూస్తే, ఇడా నాడి స్త్రీ నాడి, పింగళ నాడి పురుష నాడి. ఇడా నాడి నెగిటివ్, పింగళ నాడి పాజిటివ్. కాబట్టి ఇడా పింగళ ఇలా వెన్ను పక్కల నుంచి పైకి లేస్తున్నప్పుడు ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్. నెగిటివ్ పాజిటివ్ ఒకటిని ఒకటి ఆకర్షించుకుంటాయి. కాబట్టి అవి ఇట్లా కలుస్తాయి. ఆ కలిసిన దగ్గర మీకు చక్కెర ఏర్పడుతుంది. రెండు కలిసినప్పుడు మళ్ళీ న్యూట్రల్లోకి వస్తాయి. నెగిటివ్ పాజిటివ్ కలిస్తే న్యూట్రల్ అవుతాయి. కలిసినప్పుడు మళ్ళీ విడిపోతాయి. మళ్ళీ విడిపోయి ఇట్లాగా పైకి వెళ్ళిపోతాయి. అంటే మీకు ట్విన్ ఫ్లేమ్ కలవటం, మళ్ళీ విడిపోవటం, మళ్ళీ పై చక్ర స్థాయిలో కలవటం, మళ్ళీ విడిపోవటం, ఇంకా పై చక్ర స్థాయిలో కలవటం, విడిపోవటం. మన ట్విన్ ఫ్లేమ్ ప్రయాణం బయట ఎలా అవుతుందో మన దేహంలో ఇడా పింగళ నాడు కూడా అదే రకంగా పైకి ప్రవాహం వెళ్తూ ఉంది. అయితే ఈ ప్రయాణంలో వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళు ఈ దశల నుంచి వెళ్తారు అంటే, ఒకవేళ వాళ్ళ ప్రయాణం కనుక ఒక్కొక్క దశ చాలా ఏళ్ళు నడిచింది అనుకోండి, నోవింగ్ లాంగింగ్ ఫేజ్ నుంచి పర్సనల్ ఇంటిగ్రేషన్ ఫేజ్ వరకు వాళ్ళకి ఒక 20 ఏళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు ఈ సైకిల్ ఒకసారే అవుతుంది. ఒకటోసారో రెండోసారికి అంతే. ఒకవేళ చాలా సార్లు కలిసి చాలా సార్లు విడిపోయారు అనుకోండి, అప్పుడు ఎక్కువ సార్లు వాళ్ళు సైకిల్లోంచి తిరుగుతారు. వాళ్ళల్లో ఒకళ్ళకి ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలై సాధన తీవ్రంగా చేయటం వల్ల వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళలో ప్రాణప్రవాహం పైకి ఇక్కడికి వెళ్తుంది. ఒకళ్ళకి వెళ్ళినా కూడా ఇక్కడికి వెళ్ళి భాగం పైకి వెళ్ళాక ఏమవుతుందంటే, ఇక్కడ వాళ్ళ ట్విన్తో కలయిక అవుతుంది. ఆ కలయిక చూడండి, ఇట్లా కలయిక అవుతుంది. ఆ కలయిక వాళ్ళకి తలలోపల దృశ్యంలానో కలలాగా వస్తుంది. ఇద్దరు దగ్గరకు వచ్చి ఒకళ్ళ చక్రాలు ఒకళ్ళకి ఇలా కలిసిపోతున్నట్టు, అంటే అర్ధనారీశ్వర రూపంలాగా అనమాట. అలా కనిపించినప్పుడు ఏమవుతుందంటే, ఏదైతే పూర్ణత్వాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారో విడిపోయేటప్పుడు, ఇక్కడ కలయికతో మళ్ళీ ఆ పూర్ణత్వం అనేది వాళ్ళకి తిరిగి వస్తుంది. ఆ కలిసి విడిపోయాక ఏ ట్విన్ ఫ్లేమ్ అయితే ఆ దృశ్యం చూసారో వాళ్ళకి కొంత వాళ్ళు పూర్ణులైనట్టుగా అనిపిస్తుంది. ఆ రెండో వాళ్ళకి ఇంకా ప్రాసెస్ అవుతుంది అనుకోండి, వాళ్ళకి ఆ భావన ఉండదు, కానీ వాళ్ళది కూడా అక్కడికే తీసుకెళ్తుంది ప్రాసెస్. ఎంత తొందరగా నేర్చుకుంటున్నారు, ఎంత సాధన చేస్తున్నారు, దీన్ని బట్టి అహంకారాన్ని జయించే ప్రయత్నం చేస్తున్నారా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళకు కూడా అది అయ్యింది అనుకోండి, పై స్థాయిలో వాళ్ళు కూడా పూర్ణత్వాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక ప్రయాణం అంటేనే పూర్ణత్వాన్ని పొందేటువంటి ప్రయాణం. అయితే ఎప్పుడైతే మనం మన సాధన మీద ధ్యాస పెడతామో, అంటే ట్విన్ ఫ్లేమ్ కంటే కూడా, ట్విన్ ఫ్లేమ్ ఏంటి, మనల్ని సాధన వైపు తీసుకెళ్లేటువంటి ఒక
కెటలిస్ట్ అనుకోండి. ఎప్పుడైతే మనం ట్విన్ ఫ్లేమ్ కంటే కూడా మన ధ్యాస మన సాధన మీద పెడతామో అంత త్వరగా మనకి పైన ట్విన్ ఫ్లేమ్తో కలయిక అనేది జరుగుతుంది. ఇది ఎక్కడ? పై స్థాయి, ఈ హయ్యర్ మైండ్, పై స్థాయి మనస్సు స్థాయిలో అది అవుతుంది. అయితే ట్విన్ ఫ్లేమ్ ద్వారా ఈ సంబంధం ద్వారా మనం ఏంటో మనం తెలుసుకుంటాం. ట్విన్ ఫ్లేమ్ కూడా తాను తెలుసుకుంటాడు. అంటే ఒక రకంగా మీరు ఇరువురు ఒకరిని ఒకరు ఆధ్యాత్మికంగా ఎదగటానికి అన్నట్టుగా మీ ప్రవర్తన ఉంటుంది. అంటే మీ కోపం, దుఃఖం, తిరస్కరణ కూడా ఎదుటివాడిని, అంటే మీ ట్విన్ ఫ్లేమ్ని ఆధ్యాత్మికంగా ఎదగటానికి తోడ్పడేటట్టుగా ఉంటుంది. ఈ ట్విన్ ఫ్లేమ్ ప్రయాణాన్ని మన ఆధ్యాత్మిక ప్రయాణం నుంచి వేరు చేసి చూడలేము. ఎందుకంటే రెండు కలగలిసి జరుగుతాయి దీంట్లో. నేను ఇక్కడ ముందు దాంట్లో గడిలో మీకు ఆధ్యాత్మిక ప్రయాణం దశలు పెట్టాను. దానికి సరిసమానమైనటువంటి దశలో ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఏమున్నాయో పక్కన పెట్టాను. నేను చెప్పాను ముందు మన మీదకి ప్రాణ దిగుతుంది అని. ఆ దిగే సమయంలో దిగిన వెంటనే ట్విన్ ఫ్లేమ్స్లో వాళ్ళు ట్విన్ ఫ్లేమ్ అనే విషయం వాళ్ళ గుర్తు రావటం, మనసు పొరల్లోంచి వాళ్ళ పాత జ్ఞాపకాలు బయటికి రావటం, ఆ మనిషిని కలుస్తాను అనేటువంటిది ఒక భావన వాళ్ళలో కలగటం, అనుకోకుండా ఆ మనిషిని కలవటం, ఇది ఈ దశలో జరుగుతుంది. తర్వాత షాక్ టు ద సిస్టమ్, అంటే ఎక్కడైతే మన దేహం మీద ప్రాణం దిగుతుందో శరీరానికి ఇది ఏమవుతుందో అర్థం కాక మనకి జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, కొన్ని సిమ్టమ్స్ లాంటివి మొదలవుతాయో, ఇవి కుండలిని సిమ్టమ్స్ మీకు ట్విన్ ఫ్లేమ్స్కి కూడా మొదలవుతాయి. మొదలయ్యి ఇక్కడ బాగా తీవ్రమైనటువంటి భావోద్వేగాలను కూడా అనుభవిస్తాం కాబట్టి వీళ్ళ మధ్యలో గొడవలు వచ్చి ఒకళ్ళు పారిపోతే ఒకళ్ళు వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం, ముందుకి వెనక్కి ప్రేమల ఊగిసలాట, ఇవన్నీ వీళ్ళకి అవుతాయి. ఇక్కడే వీళ్ళు కొంతకాలం విడిపోవటం, మళ్ళీ కలవటం అనేవి ఇక్కడే జరుగుతాయి. ఈ విడిపోవటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ లోపల చాలా దుఃఖం, బాధ వచ్చేస్తుంది. చనిపోయినంత బాధ వస్తుంది వీళ్ళకి. వీళ్ళ ప్రేమ పై ప్రేమ కాదు, లోతుల్లోంచి ప్రేమ కాబట్టి వీళ్ళ లోపల లోతుల్లోంచి కలచి వేస్తుంది. వీళ్ళకి దూరం అయిపోతే వాళ్ళ ప్రేయసి కానీ ప్రియుడు కానీ తీసుకోలేరు, చనిపోయినట్టుగానే అనిపిస్తుంది. ఈ చనిపోయే దశ లేదంటే అహంకారం కరిగిపోయే దశే మీకు ట్విన్ ఫ్లేమ్ ప్రయాణంలో ఈగో డెత్ వాయిడ్ ఫేస్ అనేటువంటి దశ. ఆ తర్వాత వాళ్ళ దశలోంచి బయటికి రావడానికి వాళ్ళ సాధన చేయాల్సి ఉంటుంది. ఆ సాధన చేస్తున్నప్పుడు వాళ్ళలో స్పందన పెరిగినప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ ట్విన్ ఫ్లేమ్ తర్వాత దశ ఏదైతే పర్సనల్ ఇంటిగ్రేషన్ అట్ హైయర్ లెవెల్ అనేది వస్తుంది. అంటే నన్ను నేను పై స్థాయిలో తెలుసుకున్నాను అనమాట. ఇక్కడ స్పందన ఎక్కువ ఉంటుంది. నా గురించి ఒక కొత్త అవగాహన, ముందు నా గురించి నాకు తెలియని విషయాలు ఇప్పుడు తెలియటం, ఓహో నేను ఇదా అన్నది అర్థం చేసుకోవటం, అది అక్కడ మనకు అవుతుంది. అంతా అయ్యాక మన ట్విన్ ఫ్లేమ్ దేహంలో ప్రాణం ఎక్కడికి వచ్చేసరికి వీళ్ళకి ఈ కలయిక సీక్రెట్ యూనియన్ అనేది తనలో జరుగుతుంది. ఎవరైతే ట్విన్ ఫ్లేమ్స్ కాదో మామూలు వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రయాణం జరుగుతుందో, ఇక్కడ వీళ్ళకి ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ది హయ్యర్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ దశ అయ్యాక వాళ్ళ దేహంలో కుడి ఎడమ ఐక్యం అవుతుంది. ఈడా పింగళ నాడులు ప్రవహించి ఇక్కడ కలుస్తాయి వీళ్ళకి. అదే వీళ్ళకి ఇన్ఫినిటీ సైన్ లాగా, ఓరోబోరస్ లాగా కనిపిస్తుంది. కుడి ఎడమ ఐక్యం అవుతున్నట్టుగా వాళ్ళకి కనిపిస్తుంది. ఇది మామూలు వాళ్ళకి. ట్విన్ ఫ్లేమ్స్కి ఏంటంటే ఈ కలయిక ఈ రకంగా తల లోపల కనిపిస్తుంది. ఈ కలయిక వలన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే నేను మళ్ళీ పూర్ణుడిని అయ్యాను, పూర్ణురాల్ని అయ్యాను అనేటువంటి భావన వాళ్ళకి వస్తుంది. ఆ భావన వాళ్ళకు వచ్చాక ఏమవుతుందంటే ఇంకా వాళ్ళ ట్విన్ ఫ్లేమ్ వెనక పడరు. వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే నా ట్విన్ ఫ్లేమ్ నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఉన్నాయి, జీవిత సత్యాలు నేర్చుకునేది ఉంది. వాళ్ళు కూడా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నారు కాబట్టి ఆ ప్రయాణంలో భాగంగా వాళ్ళు ఎప్పుడు ఏది నేర్చుకుని ఎదగాలో అది ఆ పాఠాలు వాళ్ళకు వస్తాయి. నేను వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణంలో అనవసరంగా తలదూర్చి వాళ్ళని కదల్చకూడదు, వాళ్ళ మార్గం వాళ్ళకు ఉంది అని వాళ్ళు అర్థం చేసుకుని వదిలేస్తారు ఇక్కడ.
పైగా ఇంకో విషయం ఏంటంటే వీళ్ళని ఎలాగో ఎవరు వేరు చేయలేరు, ఎందుకంటే పై స్థాయిలో ఇద్దరు కలిసే ఉన్నారు. కలిసే ఉండటం వలన ఆ అవగాహన వాళ్ళకు వచ్చి నేను పూర్ణుణ్ణి అనే సంగతి వాళ్ళకి అర్థమయ్యేసరికి ఇక్కడ సాధన చేసి వాళ్ళు శరీర స్పందన పెంచుకున్నారు కాబట్టి వీళ్ళు బయట లోకంలో చేయాల్సిన పని ఒకటి ఉంటుంది. ఆ పని ఏంటో వాళ్ళ గురువుల ఆశ్రమం నుంచి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఆ పని చేయటంలో నిమగ్నులై ఉంటారు. వీళ్ళలో చాలా మంది ఈ ప్రయాణం అయిపోయాక భూమి మీద పై స్థాయి చేతన అవస్థలో బ్రతుకుతూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఉండటమే భూమికి ఎంతో మేలు చేస్తుందన్నమాట. ట్విన్ ఫ్లేమ్స్ వాళ్ళ ఆధ్యాత్మికంగా ఎదగటమే కాకుండా ఎక్కడైతే వాళ్ళు ఉంటారో అక్కడ భూమి యొక్క చేతన స్థితిని కూడా వాళ్ళు పెంచుతారు. అయితే ఈ కలయిక అయ్యాక కూడా వీళ్ళల్లో అంటే ఏ ట్విన్ ఫ్లేమ్లో అయితే ఈ కలయిక అయిపోయిందో వాళ్ళకి ఇంకా వాళ్ళ ట్విన్ ఫ్లేమ్ మీద ప్రేమ అలాగే ఉంటుంది. వాళ్ళల్లో పూర్ణత్వం వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళకి వాళ్ళ ట్విన్ ఫ్లేమ్ మీద ప్రేమ అలానే ఉంటుంది. ఆ ట్విన్ ఫ్లేమ్తో ఉండాలి అనే భావన మటుకు వాళ్ళల్లో ఉంటుంది. కాకపోతే అది అహంకారం నుంచి వచ్చినటువంటి భావన కాదు, ప్రేమలోంచి వచ్చినటువంటి భావన. ఈ ట్విన్ ఫ్లేమ్ ప్రయాణంలో స్త్రీ పురుష తత్వాలు ఐక్యం అవుతున్నాయి. శరీరం, నర్వస్ సిస్టమ్ మళ్ళీ రీవైరింగ్ అవుతుంది, బ్రెయిన్ రీవైరింగ్ అవుతుంది. దిగువ అహంకారాన్ని వదిలేసి మనం పై స్థాయి చేతనా స్థితికేసి ఇక్కడ ప్రయాణం చేస్తున్నాం. తర్వాత వీళ్ళు పై స్థాయి చేతనా స్థితి అంటే మన హయ్యర్ మైండ్ అంటారు చూడండి, వాళ్ళు అక్కడి నుంచే బ్రతుకుతారు. అయితే మన పురాణాల్లో వాటిలో మన ధర్మంలో ఆది అంతు లేని ట్విన్ ఫ్లేమ్స్ ఎవరున్నారు అనంతంగా అంటే వాళ్ళు శివశక్తులే. అయితే శివశక్తుల ప్రయాణం మనం ఇప్పుడు చూద్దాం. దానికంటే ముందు కూడా మనకి ఇక్కడ స్వాదిష్టాన చక్రం ఉంది చూడండి, ఆరెంజ్ కలర్లో చక్రం. ఆ చక్రంలో ఏంటంటే నాతో నాకున్న సంబంధం, నా జీవిత భాగస్వామి లేదంటే నా ప్రేయసి ప్రియుడితో నాకున్నటువంటి సంబంధం ఆ చక్రం నుంచే వస్తుంది. ఈ చక్రలో శక్తి మనకి తల లోపల వజ్రనాడి అనే నాడి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు రెండో బొమ్మ పైన మీకు వెన్ను అనేది కనిపిస్తుంది, అంటే వెన్ను సూక్ష్మ రూపంలో కనిపిస్తుంది. మనకి భౌతిక దేహంలో వెన్ను ఉంటుంది, దానికి సూక్ష్మ స్థాయిలో కూడా సూక్ష్మ స్థాయి వెన్ను ఉంటుంది. ఇక్కడ ఆ సూక్ష్మ స్థాయి వెన్నులో పొరలు ఉంటాయి. పై పొర సుషుమ్న నాడి, సుషుమ్న నాడి లోపల మీకు వజ్రనాడి ఉంటుంది, వజ్రనాడి లోపల చిత్రిణి నాడి ఉంటుంది, చిత్రిణి నాడి లోపల బ్రహ్మనాడి ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు వెన్ను కింద భాగంలో మొదలై పైకేసి వస్తూ సుషుమ్న ఇక్కడ ఆగితే దాని లోపల నుంచి వచ్చే వజ్ర కాస్త పైన ఆగుతుంది, దానిలోంచి లోపల నుంచి వచ్చే చిత్రిణి ఇంకాస్త పైకి ఆగుతుంది, దానిలోంచి వచ్చే బ్రహ్మనాడి ఇక్కడ ఆగుతుంది, ఇక్కడికి వచ్చి ఆగుతుంది. అయితే మీరు ఈ సహస్ర చక్రం దళాలు, ఇక్కడ తల కనిపిస్తుంది కదా మనిషిది, ఇక్కడ మీకు పసుపు దళాలు కనిపిస్తున్నాయి. ఆ పసుపు దళాలు మీకు వజ్రనాడికి సంబంధించినటువంటి దళాలు, నీలం దళాలు మీకు చిత్రి నాడికి సంబంధించినటువంటి దళాలు. అయితే ఇక్కడ నేను హయ్యర్ మైండ్లో ట్విన్ ఫ్లేమ్ కలయిక అవుతుందన్నాను చూడండి, అది ఎక్కడ అవుతుందంటే ఈ దళాల అంటే మీకు పసుపు, నీలం, కొత్త ఎరుపు, ఈ దళాల భాగంలో వీళ్ళ కలయిక అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ నన్ను నేను తెలుసుకోవాలి, నా జీవిత భాగస్వామితో నాకున్న సంబంధం అంతా మీకు స్వాదిష్టాన చక్రం నుంచి వస్తుందని నేను చెప్పాను కదా, ఆ కలయిక జరిగేది కూడా ఇక్కడే. కాబట్టి ఇది జరుగుతున్నప్పుడు మీకు ఈ హయ్యర్ మైండ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. అందుకనే మీకు ట్విన్ ఫ్లేమ్ ప్రయాణం అనేది ఆధ్యాత్మిక ప్రయాణం. వీళ్ళు మోక్షాన్ని ఈ రకంగా ఈ మార్గంలో వాళ్ళు మోక్షం కేసి వెళ్తారు. అయితే నేను చెప్పాను మీకు శివశక్తుల ప్రయాణం, వాళ్ళ ఆది దంపతులు వాళ్ళు అసలు అనంతమైనటువంటి ఆ ట్విన్ ఫ్లేమ్ ప్రయాణంలో వాళ్ళు ఉన్నారు అని. అయితే ఇక్కడ శివశక్తి ఒక్క కథలో మీకు ముఖ్యంగా కనిపించేటువంటి విషయాలు ఏమిటి అంటే,
వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు గుర్తుపడతారు. ఎవరు వచ్చి చెప్పనక్కర్ల పార్వతీదేవికి, అదిగో అమ్మ శివుడు నీ గత జన్మలో నీ భర్త అని ఎవరు పార్వతికి చెప్పరు. పార్వతే గుర్తుపడుతుంది శివుడిని. ముందే గుర్తుపట్టేస్తుంది, అదిగో నా శివుడు అని. శివుడు కూడా పార్వతీదేవిని చూడంగానే గుర్తుపడతాడు. ఏ జన్మలో అయినా గుర్తుపట్టేస్తాడు. ఎవరు వచ్చి చెప్పనక్కర్లేదు శివుడికి. వాళ్ళిద్దరు కూడా కలుస్తారు, విడిపోతారు, కలుస్తారు, విడిపోతారు. వాళ్ళు కూడా తీవ్రమైన బాధ, వ్యధకి గురి అయ్యారు ట్విన్ ఫ్లేమ్స్ లాగా. వాళ్ళు ఎంత లోతుల్లోంచి బాధని అనుభవించారో ట్విన్ ఫ్లేమ్స్ అట్లాగే బాధ అనుభవిస్తారు వాళ్ళు దూరం అయితే. వాళ్ళు దుఃఖం, బాధలో వాళ్ళ స్పందనను పోగొట్టుకుంటారు. స్పందన పోగొట్టుకున్నప్పుడు భూమి మీదకి వస్తారు. సాధన చేసి స్పందనను పెంచుకున్నప్పుడు పైలోకాల స్థాయికి వెళ్తారు. వీళ్ళు కూడా అహంకారం వాళ్ళకి రావటం, అహంకారం పోగొట్టుకోవటం, ఆ పోగొట్టుకునే ప్రయత్నంలో వాళ్ళకి చనిపోయినట్టుగా శూన్యంలో వాళ్ళ ఒక బాధలో కొంతకాలం ఉండటం, ఎన్నో జన్మాలు కలిసి విడిపోవటం. కొన్ని జన్మల్లో వాళ్ళు పుట్టేదే పాఠాలు నేర్చుకోవటానికి. అప్పుడప్పుడు గత జన్మ స్థితులు మళ్ళీ తిరిగి ఈ జన్మలో పునరావృతం అవటం. వాళ్ళ ఇద్దరి మధ్యలో అమితమైనటువంటి ప్రేమ ఉండటం. తర్వాత వాళ్ళ ప్రేమని, కలయికని సృష్టి మొత్తం కూడా చూడటం. అంతేకాకుండా అది జరిగేటట్టుగా ఒక ప్రణాళిక అనేది సృష్టి చేస్తుంది అక్కడ. ఇవన్నీ కూడా మీకు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో కూడా ఇవన్నీ మీకు కనిపిస్తాయి. అయితే ఆదిశక్తి సతీదేవిగా దక్షుడికి పుడుతుంది కూతురుగా. దక్షుడికి శివుడు నచ్చడు, శివద్వేషి. కానీ పార్వతీదేవి అదే ఇంట్లో పుట్టి శివుడిని ప్రేమిస్తుంది, శివుడికి సాధన చేస్తుంది, శివుడికి పూజ చేస్తుంది, శివుడినే కావాలని కోరుకుంటుంది. మరి పార్వతీదేవికి ఎవరు చెప్పారు శివుడు నీ ట్విన్ ఫ్లేమ్ అని? ఎవరు చెప్పలేదు. తనకే ఆ సంగతి తెలుసు. ట్విన్ ఫ్లేమ్స్కి వాళ్ళకి తెలుసు, ఎవరు వచ్చి చెప్పేది కాదు అది. వాళ్ళకి గుర్తుపట్టారు వాళ్ళు. ఆ గుర్తుపట్టడం లోతు నుంచి వస్తుంది వాళ్ళకి, బయట నుంచి వచ్చేది కాదు అది. దక్షుడు స్వయంవరం పెట్టినప్పుడు సతీదేవి అక్కడ మాల పట్టుకుని నించున్నప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడు. సతీదేవి విసిరేసిన మాల శివుడి మెడలో వెళ్ళి పడుతుంది. శివుడికి కూడా తెలుసు సతీదేవి అక్కడ ఉందని. ఉన్నప్పుడు వేరే ఎవరిని ఎలా చేసుకొని ఇస్తాడు? సతీదేవిని తను తీసుకుని వెళ్ళిపోతాడు పెళ్లి చేసుకుని. ఇది దక్షుడికి ఇష్టం ఉండదు. అంటే ఇక్కడ మీకు రెండు ఫేజెస్ కనిపించారు. ఇక్కడ శివుడు శక్తి ఒకళ్ళనొకళ్ళు గుర్తుపట్టుకున్నారు. ఎవరు వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళకి తెలుసు వాళ్ళ ట్విన్ ఫ్లేమ్ అని చెప్పి. ఆ ట్విన్ ఫ్లేమ్ని పొందేందుకే ఇద్దరు కష్టపడ్డారు. సతీదేవి మీకు సాధన చేసింది స్పందనను పెంచుకోవడానికి శివుడి కోసం. శివుడు పై స్థాయిలోనే ఉన్నాడు కాబట్టి అక్కడ ప్రత్యక్షమై తీసుకెళ్ళిపోయాడు. దక్షుడికి పెళ్లి ఇష్టం లేదు. అయితే తర్వాత దక్ష ప్రజాపతి ఒక యజ్ఞం అనేది తలపెట్టాడు. అతను యజ్ఞం తలపెట్టినప్పుడు అల్లుడిని పిలవలేదు. ఆ విషయం సతీదేవికి తెలిసి, తండ్రిని నిలదీస్తాను, నేను వెళ్తాను, నాకు ఆహ్వానం అక్కర్లేదు, నేను కూతుర్నే కాబట్టి, నా పుట్టిల్లే కాబట్టి నేను వెళ్తాను అని అంటుంది. శివుడు వద్దని అంటాడు. అంటే కూడా శివుడు మాట వినదు. ఇక్కడ మీరు ఒక విషయం గ్రహించాలి, ట్విన్ ఫ్లేమ్స్లో వాళ్ళకి స్వతంత్ర భావాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఒకళ్ళు వదిలి ఉండలేరు. అంతేకాకుండా వాళ్ళ స్వతంత్రాన్ని కూడా చంపుకొని కూడా బతకలేరు. ఇప్పుడు మీరు ఇక్కడ ఇందాక ఇడా పింగళ నాడుల్ని చూశారు. ఇడా పింగళ నాడులు అవి ప్రవహిస్తుంటే వెన్ను మీద అవి ఒక దగ్గర అవి కలుస్తున్నాయి. ఆ కలిసిన దగ్గర చక్ర అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, కలిసిన దగ్గర చక్ర ఏర్పడుతుంది. ఆ ఏర్పడ్డాక వాళ్ళు అక్కడే కలిసిపోయి ఉండట్లేదు. ఆ రెండోను మళ్ళీ విడిపోతున్నాయి. విడిపోయి మళ్ళీ పై స్థాయిలో కలుస్తున్నాయి. అంటే కలిసి విడిపోవటం అనేది ట్విన్ ఫ్లేమ్ వాళ్ళ ప్రేమలో మీకు కనిపించేటువంటి ఒక థీమ్ అది. అయితే ఇక్కడ ట్విన్ ఫ్లేమ్స్కి వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి తీవ్రమైనటువంటి ప్రేమ ఉన్నా కూడా వాళ్ళకి స్వతంత్ర భావాలు ఎక్కువ ఉంటాయి.
స్త్రీ అయినా పురుషుడైనా కూడా వాళ్ళ స్వతంత్రాన్ని వాళ్ళు పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు స్వంత నిర్ణయాలు తీసుకోవడానికే ఇష్టపడతారు. అయితే ఇక్కడ సతీదేవి శివుడు వద్దన్నా కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ వాళ్ళిద్దరూ విడిపోయినట్టుగా అనుకోండి. ఇక్కడ అంటే వాళ్ళ గొడవ పడి విడిపోయారు. విడిపోయి సతీదేవి దక్షుడి ఇంటికి వెళ్ళి అక్కడ తండ్రిని నిలదీస్తుంది. నిలదీసినప్పుడు తండ్రి చులకనగా మాట్లాడతాడు. ఇక్కడ కూర్చుని మర్యాదలు అందుకునే వాళ్ళ స్థాయిలో శివుడు లేడని, అందుకునే పిలవలేదని అల్లుడిని కూతుర్ని అవమానిస్తాడు. తట్టుకోలేక సతీదేవి ఏం చేస్తుంది, అక్కడ అగ్నిగుండంలో దూకుతుంది. అగ్నిగుండంలో దూకటం అంటే ఏంటంటే మనకి ట్విన్ ఫ్లేమ్లో మనకి ఈగో డెత్ వాయిడ్ ఫేస్ అని చెప్పాను నేను. ఈ అగ్ని ఏంటంటే మన లోపల ఉన్నటువంటి అగ్నితత్వం. మనకి ఆధ్యాత్మిక ప్రయాణం అవుతున్నప్పుడు మన దేహంలో అగ్ని వేడి పెరుగుతుంది. ఆ వేడి మనలో ఉన్న అహంకారాన్ని కాలుస్తుంది. దానికి సూచనగా పార్వతీదేవికి ఏంటి, అహంకారం ఎక్కువైపోయింది. ఎక్కువైపోయింది, అవమాన భారంలోకి వెళ్ళిపోయింది. తన ఆత్మ సమ్మానం పోయింది అనే దుఃఖంలోకి వెళ్ళిపోయింది. తండ్రి తిరస్కరణకి, పుట్టింటి తిరస్కరణకి గురి అయ్యి అక్కడ భర్తతో కూడా గొడవ పెట్టుకుని తను చాలా కృంగిపోయింది. అవమానం జరిగిందని. అవమాన భారం అయ్యేసరికి అది అహంకారం అయిపోతుంది. ఇప్పుడు అహంకారాన్ని జయించడానికి మనలో అగ్నితత్వం మేల్కోవాలి. ఆ మేల్కొన్నప్పుడు ఆ అగ్ని మనలో ఉన్నటువంటి అహంకారాన్ని దగ్ధం చేస్తుంది ఆధ్యాత్మిక ప్రయాణంలో. అందుకనే మీకు ఒళ్ళు వేడెక్కుతుంది చూడండి ఆధ్యాత్మిక ప్రయాణంలో. దానికి సూచనగా ఇక్కడ సతీదేవి వెళ్ళి అగ్నిలో దూకింది. అగ్నిగుండంలో దూకినప్పుడు ఏంటి, అది ఆధ్యాత్మిక వేడి. ఆ వేడికి తనని తాను గురి చేసుకున్నప్పుడు ఆ అగ్నిలోంచి నల్లటి, అంటే తన శరీరం కాలుతుంటే నల్లటి ఒక పొగ లాగా బయటికి వచ్చింది. ఆ నల్లటి పొగ ఏంటి, ధూమావతి దేవి అమ్మ. ధూమావతి దేవి దశమహావిద్యల్లో 7వ దశ మహావిద్య. ధూమావతి దేవి శక్తి స్వరూపాల్లో ఒక రూపం. ధూమావతి దేవిని మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకి ఏదైతే చీకటి దశ ఉంటుంది చూడండి, చాలా దుఃఖంలో బాధలో కూరుకుపోయి మనం చాలా ఏడుస్తాము, అలాంటి దశ, దాన్ని మనం శూన్య దశ అని కూడా అనొచ్చు. అది చీకటి దశ, దిక్కుతోచని దశ. ఆ దశని మనం ధూమావతి దేవితో పోలుస్తాం. అక్కడ ధూమావతి దేవి శక్తి ఎక్కువ ఉంటుంది ఆ దశలో. అందుకనే ఇలాగా సతీదేవి అగ్నిలో దూకి కాలుతుంటే ఆ అగ్నిలోంచి ఒక పొగ, నల్లటి పొగ బయటకు వచ్చింది. అదే ధూమావతి దేవి. అంటే ఈగో డెత్ లోంచి వాయిడ్, అహంకారం కరిగిపోతూ కాలిపోతూ దాంట్లోంచి ఒక శూన్య స్థితి అనేది ఆవిర్భావంలోకి వచ్చింది. ఆ శూన్య స్థితిలోంచి బయటికి వచ్చింది, ఆ శూన్యస్థితే ధూమావతి. ఇక్కడ మీకు ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఫేజెస్ అన్ని కనిపిస్తున్నాయి కదా. మీకు మళ్ళీ ఆ ఫేజెస్ చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, మీటింగ్ ఫేజ్ అయిపోయింది, పుష్ఫుల్ ఫేజ్ అయిపోయింది, ఈగో డెత్ వాయిడ్. ఈ వాయిడే ధూమావతిగా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇది ట్విన్ ఫ్లేమ్ ప్రయాణం కాబట్టి సతీదేవి ఏ బాధ దుఃఖాన్ని అనుభవించిందో శివుడు కూడా అదే అనుభవిస్తాడు. శివుడికి ఎప్పుడైతే తెలుస్తుందో సతీదేవి చనిపోయింది అగ్నిలో దూకి అనగా తీవ్రమైనటువంటి వ్యధలోకి వెళ్తాడు. ఆ కోపంలో అతను భద్రకాళిని, వీరభద్రుడిని సృష్టిస్తాడు ఆ యజ్ఞాన్ని నాశనం చేయటానికి. ఆ తర్వాత శివుడు ఏం చేస్తాడంటే సతీదేవి చనిపోయినటువంటి దేహం, కాలిపోయినటువంటి దేహాన్ని పట్టుకుని గట్టిగా ఏడుస్తూ సృష్టి అంతా రోదనతో అతను సృష్టి అంతా తిరుగుతూ ఉంటాడు. నేను చెప్పాను ట్విన్ ఫ్లేమ్స్ తీవ్రమైనటువంటి వ్యధ. వాళ్ళ ప్రియుడికో ప్రియురాలకో విడిపోతే వాళ్ళు అనుభవించే వ్యధ మామూలు స్థాయిలో ఉండదు. లోపల చనిపోతున్నంత తీవ్రంగా వాళ్ళు ఆ వ్యధని అనుభవిస్తారు. ఎందుకంటే వాళ్ళు అంతగా ప్రేమిస్తారు.
వీళ్ళు పై పై ప్రేమ కాదు వీళ్ళది, అంత లోతుల్లోంచి ప్రేమిస్తారు కాబట్టి ఆ వ్యధ కూడా వాళ్ళకి ఆ లోతుల్లోంచి వస్తుంది. శివుడు సతీదేవి శరీరాన్ని పట్టుకుని సృష్టి మొత్తం తిరుగుతూ ఉంటాడు, వదల్లేక, దుఃఖంలోంచి బయటికి రాలేక. అంటే ఇది శివుడికి ఈగో డెత్ వాయిడ్ ఫేజ్. ఇది ఏమి దిక్కు తోచని ఒక్క స్థితి, చీకటిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ శక్తి లేదు, ఏం చేయాలో పాల్పడట్లేదు, తీవ్రమైన వ్యధలో ఉన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడంటే సుదర్శన చక్రాన్ని పంపించి అమ్మవారి శరీరాన్ని ముక్కలుగా కోసి, ఆ ముక్కలు మీకు చాలా చోట్ల పడతాయి భూమి మీద. ఒక చోట వేలు పడితే, ఒక చోట కాలం, ఒక చోట తల అలా పడతాయి. అవన్నీ శక్తిపీఠాలుగా అవుతాయి అన్నమాట. అవన్నీ రకరకాల చోట్ల పడిపోతాయి. అయితే సతీదేవి దూరం అయిపోయిందన్న వ్యధలో శివుడు సాధన చేస్తాడు. ట్విన్ ఫ్లేమ్స్ ఎప్పుడైనా వేరు పడిపోతే సాధన చేస్తారు. తీవ్రమైనటువంటి సాధన వాళ్ళకి ఏంటంటే ఆ నొప్పిలోంచి వాళ్ళు ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళిపోతారు. వాళ్ళకి అర్థమవుతుంది, నేను నా స్పందనను పెంచుకోవాలి అనే జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. సాధన పెంచుకుని వాళ్ళ శరీర స్పందనను పెంచుకునే ప్రయత్నంలో ఉంటాడు. శివుడు కూడా ఇక్కడే అదే చేస్తున్నాడు. ఈలోగా మీకు శక్తి మళ్ళీ హిమవత్ పుత్రికగా, హిమాలయ రాజు పుత్రికగా పుడుతుంది. తల్లి పేరు మైనావతి. అక్కడ పుట్టిన పార్వతీదేవికి మళ్ళీ చిన్నప్పటి నుంచే తెలుసు, చిన్నప్పటి నుంచే శివుడి మీద ప్రేమ, శివుడి మీదే భక్తి. ట్విన్ ఫ్లేమ్ ఎవరు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకే తెలుస్తుంది. శివుడేమో సమాధిలో ఉన్నాడు, కదలకుండా మెదలకుండా. అయితే ఇక్కడ పార్వతీదేవి శివుడికి దూరమై బాధపడుతుంది. ఆ బాధలోంచి ఆధ్యాత్మిక సాధన అనేది మొదలవుతుంది. తీవ్రమైనటువంటి తపస్సు చేస్తుంది. తను ఒక రాజకుమార్తె, ఆ భోగాలన్నిటినీ వదిలేసుకుని సాధన చేస్తూ ఉంటుంది, ఒక తపస్వినిగా బ్రతుకుతుంది. మళ్ళీ వీళ్ళు ఇద్దరు కలయిక జరగటానికి సృష్టి మొత్తం దగ్గరకు వస్తుంది. వాళ్ళు ఒక ప్రణాళికగా వీళ్ళిద్దరిని దగ్గరికి తెచ్చే ప్రయత్నం చేస్తారు. మీకు ట్విన్ ఫ్లేమ్ జర్నీ కూడా అలాగే జరుగుతుంది. అయితే దానికి కామదేవుడు సహకరించి ఒక పూల బాణాలు, ఐదు పూల బాణాలు పట్టుకొచ్చి శివుడి మీదకి సంధిస్తాడు. ఆ బాణాలు తగిలి శివుడు మూడో కన్ను తెరుస్తాడు. ఆ మూడో కంటిలోంచి వచ్చినటువంటి అగ్నిలో కామదేవుడు కాలిపోతాడు. కానీ కామదేవుడు కాలిపోయాక శివుడు కామదేవుణ్ణి చిరంజీవిగా చేస్తాడు. చిరంజీవిగా చేసి అతని రూపం మటుకు మనకి కంటికి కనిపించదు, కానీ మనం దాన్ని అనుభవించగలుగుతాం. ప్రేమ అనేది కంటికి కనిపించే విషయం కాదు, కానీ దాన్ని మనం లోతుల్లో వాళ్ళే అనుభవించగలుగుతారు. బయటకు ఎవరికి మనం నిదర్శనాలు చూపించలేము, ఎందుకంటే ప్రేమ లేకపోతే జగత్తు లేదు. అందుకనే శివుడు మళ్ళీ కామదేవుణ్ణి చిరంజీవిగా చేస్తాడు. అప్పుడు శివుడు పార్వతీదేవిని గమనించి పార్వతీదేవిని పెళ్ళాడతాడు. ఇక్కడ ఏంటంటే పార్వతీదేవి సాధన చేసి తన ఆధ్యాత్మిక శక్తిని పెంచుకుని మళ్ళీ శివుడితో ఐక్యమైంది. మళ్ళీ కలిసి అర్ధనారీశ్వర తత్వం అనేది అక్కడ అనుభవించింది. అయితే ఈ కథ ఇక్కడే ఆగదు, ముందుకెళ్తుంది. అది ఎలా ముందుకెళ్తుంది అంటే ట్విన్ ఫ్లేమ్ ప్రయాణం అనేది, ఈ ప్రయాణంలో ట్విన్ ఫ్లేమ్స్ చాలా పాఠాలు నేర్చుకుంటారు, జీవిత సత్యాలు నేర్చుకుంటారు, ఓర్పు నేర్చుకుంటారు, భయాన్ని జయించడం నేర్చుకుంటాడు, లేదు అంటే క్షమించడం అనేది నేర్చుకుంటారు, మనం మనసు లగ్నం చేసి పని సాధించడం లాంటివి, ఇలాంటి చాలా విషయాలు ఏదైతే మన మనసుకి మనకి వికాసం అనేది జరుగుతుందో అలాంటి విషయాలు మనం నేర్చుకోవడానికి కూడా ట్విన్ ఫ్లేమ్ ప్రయాణం అనేది దానికి దోహదపడుతుంది. అయితే ఈ కథ ముందుకు ఎలా వెళ్తుంది అంటే శివుడు పార్వతికి వేదాలు నేర్పించాలని చెప్పి ఒక స్థానంలో కూర్చుని వేదాలు
పార్వతికి నేర్పిస్తూ ఉంటాడు. పార్వతీదేవి చాలాసేపు విని తెలియకుండా నిద్రలోకి జారుకుంటుంది. అంటే తను ధ్యాస పెట్టి వినలేకపోతుంది. అది శివుడికి కోపం వస్తుంది. అయితే పార్వతీదేవి అనుకుంటుంది, నేను ధ్యాస పెట్టి నేను ఏదైనా ఒక విషయం ధ్యాసగా నేను నేర్చుకోవటం నాకు రావాలి అని చెప్పి ఏం చేస్తుందంటే విడిపోయి శివుడి నుంచి భూమి మీదకి వచ్చేస్తుంది. భూమి మీదకి వచ్చి ఒక చేపలు పట్టే వాళ్ళ ఇంట్లో పెరుగుతుంది. అయితే తను అక్కడ చేపలు పట్టడం నేర్చుకుంటుంది. చేపలు పట్టడానికి ఏం కావాలి? ధ్యాస పెట్టాలి. మనం ఒక చేపను పట్టుకోవాలంటే మీరు చూస్తుంటారు చాలామంది ఆ ఫిషింగ్ రాడ్ బట్టి అట్లా గంటలు గంటలు నించుంటారు. చేపను పట్టాలంటే చాలా ధ్యాసగా నించోవాలి. చేపలు పట్టే వాళ్ళకి చాలా ఓర్పు, చాలా ధ్యాస ఉంటుంది చాలాసేపు. పార్వతీదేవి ఆ జన్మలో ఆ పాఠాలు నేర్చుకుందనమాట. ఆ జన్మెత్తి ఎప్పుడైతే తన పాఠాలు నేర్చుకుందో శివుడు మళ్ళీ వచ్చి పార్వతీదేవిని పెళ్లి చేసుకుని తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. శివుడు కూడా అదే వేషంలో వస్తాడు. అంటే ఇక్కడ మీకు అర్థమయ్యేది ఏంటి? ట్విన్ ఫ్లేమ్స్ వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుట్టేది కూడా పడిపోయిన స్పందనని పెంచుకోవటానికి, పాఠాలు నేర్చుకోవటానికి, ఆధ్యాత్మిక ఎదుగుదలకి. వాళ్ళు విడిపోతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటారు. ట్విన్ ఫ్లేమ్ కథే ఇలా నడుస్తుంది. ఈ ట్విన్ ఫ్లేమ్ ప్రయాణం కొలిక్కి ఎప్పుడు వస్తుందంటే, ట్విన్ ఫ్లేమ్స్లో ఏ ఒక్కరిలోనైనా కూడా వారి వరకు వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణం ఒక కొలిక్కి ఎప్పుడు వస్తుందంటే, వాళ్ళు పై మనసు స్థాయిలో వాళ్ళకి వాళ్ళ ట్విన్ ఫ్లేమ్తో కలయిక జరిగినప్పుడు ఇది అవుతుంది. అప్పటిదాకా ఈ కథకి ముగింపు అనేది రాదు. అయితే ఇక్కడ ట్విన్ ఫ్లేమ్స్ పై స్థాయి, పై తలాల్లో వాళ్ళ కలయిక జరిగినప్పుడు అప్పుడప్పుడు ఇది కలయిక ఒకటేసారి అన్ని చక్ర స్థాయిల్లో వాళ్ళు కలుస్తున్నట్టుగా వాళ్ళకి కలలో దర్శనము కలో వాళ్ళకి కనిపిస్తుంది. ఇది అయిన తర్వాత ఏ ట్విన్కి అయితే ఇది కనిపించిందో వాళ్ళ వరకు వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణం ఒక కొలిక్కి వస్తుంది. ఎవరైతే ఆ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వారికి ఇది జరగలేదు, వాళ్ళ ప్రయాణం ఇంకా ముందుకు సాగుతుంది. ట్విన్ ఫ్లేమ్ ప్రయాణం అనేది మనం లోపల అంతరంగంలో జరిగేటువంటి ప్రయాణం. బయట ట్విన్ ఫ్లేమ్తో కలిసి జీవితం ఒక ఇంట్లో గడపాల్సిన అవసరం లేదు ప్రయాణానికి. కొంతమందికి ట్విన్ ఫ్లేమ్స్ వాళ్ళు కలుస్తారు, కలిసి ఒక చోటు ఉంటారు జన్మాంతం. కానీ చాలా మటుకు ట్విన్ ఫ్లేమ్స్ ఒక దగ్గర ఉండరు, వాళ్ళ ప్రయాణం వేరువేరుగానే జరుగుతుంది. ట్విన్ ఫ్లేమ్ ఏంటంటే మన జీవితంలోకి వచ్చేది మనల్ని ఆధ్యాత్మిక పదంలోకి నెట్టేటట్టుగా, మన లోపల బాధ దుఃఖం తెప్పించి మనం అంతరంగంలోకి తొంగి చూసుకునేటట్టుగా చేసేది ట్విన్ ఫ్లేమ్ ఒక ఉద్దేశం. మీరు కూడా అదే రకంగా మీ ట్విన్ ఫ్లేమ్ మీద మీ ప్రభావం ఉంటుంది. అయితే కొంతమందికి ఏమవుతుందంటే ఈ ట్విన్ ఫ్లేమ్తో కలయిక చాలాసార్లు జరుగుతుంది, ఒకసారి కాదు. జరిగిన ప్రతిసారి ఒక్కొక్క చక్ర స్థాయిలో ఆ చక్రాలు రెండు కలుస్తున్నట్టు వాళ్ళకి కనిపిస్తాయి. అంటే ఉదాహరణకి వాళ్ళకి ట్విన్ ఫ్లేమ్తో కలిసేటప్పుడు నీలం రంగు కనిపించింది అనుకోండి, అంటే వాళ్ళిద్దరి విశుద్ధి చక్రం ఒకటవుతోంది అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అయితే వీళ్ళు ఇలా 7 సార్లు కూడా కలవచ్చు, మొత్తం అన్ని చక్ర స్థాయిలో వాళ్ళకి శక్తి అనేది కలవటానికి. అలా పూర్తిగా కలిసాక ఏమవుతుందంటే కొంతకాలం తర్వాత ఈ అనుభవం వాళ్ళ దేహంలోకి మనసులోకి వాళ్ళు ఇముడ్చుకుంటారు. ఇముడ్చుకున్నాక వాళ్ళతో వాళ్ళకు ఉండేటువంటి సంబంధం మారిపోతుంది. ఇప్పుడు వాళ్ళలో ఏదో వెలితి లోటు ఉందని, ఆ వెలితి లోటు ట్విన్ ఫ్లేమ్ భర్తీ చేస్తారు అనే భావన ఇక్కడ పోతుంది. పోయి వాళ్ళ లోపల ఒక రకమైనటువంటి పూర్ణత్వాన్ని అనుభవిస్తారు. అనుభవించేసరికి ఇంకా వాళ్ళకి ట్విన్ ఫ్లేమ్ వాళ్ళ జీవితంలో ఉండాలని ఇంకా అలాంటిది ఏం వాళ్ళకు ఉండదు. వాళ్ళ దృష్టి అంతా ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణం మీద పెట్టేస్తారు.
పెట్టేసి వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఏ స్థాయి వరకు తీసుకెళ్తారంటే వాళ్ళ కాంతి దేహం తయారయ్యే స్థాయి వరకు తీసుకెళ్తారు. ఇక్కడ ఈ రకంగా మనం ముందుకెళ్ళటానికి ట్విన్ మన జీవితంలో మన పక్కన ఉండాల్సినటువంటి అవసరమే లేదు. ఆధ్యాత్మిక ప్రయాణంలో పై స్థాయి ఏవైతే అనుభవాలు మనకి వస్తాయో అవి మన అంతరంగంలో జరిగేటువంటి అనుభవాలు. అవి బయట లోకంలోకి మనం చూసినప్పుడు మనకు అక్కడ దొరకవు. అనుభూతులు అక్కడ లభించవు. అవి మన అంతరంగంలోనే చాలా మటుకు అక్కడే లభిస్తాయి. కాబట్టి ట్విన్ ఫ్లేమ్ కలయిక వల్ల ఏమవుతుందంటే ఒక రకంగా ఈ ట్విన్ ఫ్లేమ్ ప్రయాణం అనేది ఒక కొలిక్కి వస్తుంది. అది ఏ ట్విన్‌కి అయితే ఈ కలయిక జరిగిందో వారికి వస్తుంది. వారి ట్విన్ ఫ్లేమ్‌కి వాళ్ళ కర్మానుసారంగా ఏదో ఒక స్థాయిలో వాళ్ళకి కూడా అది జరుగుతుంది. ట్విన్ ఫ్లేమ్ ప్రయాణం అనేది పవిత్రమైనటువంటి బంధం. శివశక్తుల్లాంటి బంధం వీళ్ళది. నమస్కారం.